దయచేసి కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా, నాకు కనబడుతున్న వారికి, కనబడిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, పరిశుభములు. మీ అందరికీ కూడా గ్రహింపు శక్తి అనుగ్రహించబడును గాక. చాలా సంతోషము. ఇక్కడ మరొకసారి ఈ కుటుంబంలో గృహ కూడిక, హౌస్ హోల్డ్ మీటింగ్, కాటేజ్ మీటింగ్, చాలా సంతోషము. ఎక్కడైతే ఒక గృహంలో యేసు ప్రభు యొక్క మాటలు వినబడుతూ ఉంటాయో, కంటికి కనబడినటువంటి ఒక అదృశ్య రూపంలో ఉండే కొన్ని అద్భుతమైన కార్యాలు అక్కడ చోటు చేసుకుంటాయి. అప్పటి వరకు నిలిచిపోయి ఉన్నటువంటి కార్యాలే కానీ, అంతవరకు కూడా బోధపడని సంగతులే కానీ, ప్రతి విషయంలో దేవుడు ఒక గొప్పదైన మార్గాలు తెరవడాన్ని మనం చూస్తూ ఉంటాం. మహిమా స్వరూపుడు ఆయనకు మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చిన దినమున ఆయనకు మాత్రమే మనము చెల్లించవలసినటువంటి గౌరవములు చెల్లించిన సమయాన ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. దయచేసి పాటలు పాడేప్పుడు అటు ఇటు తిరగండి, కానీ వాక్యం ప్రారంభం అయిన తర్వాత ఎట్టి పరిస్థితులు తిరగబాకండి. యెహోవా యందు భయభక్తుడైన వర్తమానం మరొకసారి వినండి. మీరు మంచిది కాదది, మనకు ఆశీర్వాదాలుగా ఉండవది. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుడికి మనం ఇచ్చేటువంటి ఆ గౌరవాల్లోనే, ఆ ప్రాధాన్యతలోనే, ఇంగ్లీష్లో కొలసీ పత్రికలు ఏమని రాస్తాడంటే ప్రీ ఎమినెన్స్ అని రాస్తాడు. అన్నింటి యందు తన కుమారుడికి ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అని ఉంటుంది అక్కడ. ఆ ప్రాముఖ్యతను ఇవ్వడంలోనే ప్రభువు మనకి ఏమై ఉన్నాడు. నాకు ఈ లోకంలో ప్రభువు మొట్టమొదటి స్థానంలో ఉన్నాడా, లేదా నా భాగస్వామి మొదటి స్థానంలో ఉన్నారా, లేదా నా పిల్లలు మొదటి స్థానంలో ఉన్నారన్న విషయము దేవుడు చూడగలుగుతాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చాలా మంచిది. నేరుగా మన సమయాన్ని బైబిల్ వాక్యం గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము సంఖ్యాకాండము 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించుదాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించే ప్రయత్నం చేద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను, ద్రాక్షారసపు చెరకనైనను మద్యము చెరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీ పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతడి తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తల వెంట్రుకలను ఎదుగనీయవలను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను.
8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒక దానితో పాప పరిహారార్థ బలిని, 2వ దానితో దహన బలిని అర్పించి, వాడు శవమును ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. చాలా మంచిది, సంతోషము. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వంలో సర్వమైన వాడా, ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ యొక్క అనువాదం కోసం మేము ఎదురు చూస్తా ఉన్నాం. ఈ కాల వర్తమానం గుండా మీరు దేనినైతే మాకు బయలుపరిచి ఉన్నారో, ఈ లేఖనాల గుండా మేము దేనినైతే సాధించవలసినదై ఉన్నదో, దేని గుండానైతే మాలో మేము జీవము కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నామో, అన్ని విషయాల్లో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ యొక్క అత్యధికమైన పాలన స్థలంలో కుమ్మరింపు చేయండి. ఇక్కడ సమకూర్చబడిన ఈ పిల్లల్లో ఒక చక్కటి ప్రత్యక్షతను గ్రహించగలిగే మనస్సును వీరికి అనుగ్రహించండి. ఆయన బోధింపదగిన ఆత్మను కూడా నాకు అనుగ్రహించి సమస్తమైనటువంటి ఈ యొక్క ప్రదేశంలో నీ ఆత్మ సంచారమే జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సంఖ్యాకాండంలో దేవుడు మాట్లాడుతూ, అమ్మ మీరు పిల్లలు తీసుకుని బయట కూర్చోండి, కరెక్ట్గా మైకుల్లో సౌండ్ పడే చోట మీరు కూర్చున్నారు. లోపలికి వెళ్ళండి, బయటకు వెళ్ళండి, ఇక్కడ వద్దు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మీరు గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక సందర్భాన్ని గురించి ఇజ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇది కేవలము పురుషులక లేదా స్త్రీలక అని చెప్పుట కాదు, కానీ ఇరువురికి సంబంధించిన విషయం. పాత నిబంధనలో ఉండే ప్రతి విషయము కొత్త నిబంధనలో ఏదో ఒక నిజస్వరూపాన్ని చూపించవలసినదై ఉన్నది. అది ఛాయ, ఇది నిజస్వరూపం. అక్కడ జరిగే ప్రతిదీ కూడా దాని యొక్క నిజమైన అర్థము మనం ఈ రోజున ఏదో ఒక రూపంలో పొందుకొని దాన్ని పాటించవలసిన వారమై ఉన్నాం. ఇలాంటి ఒక లేఖనం ఉండదు. ఎలాంటిదంటే పాత నిబంధనలో ఒకసారి ప్రస్తావించబడి ఆ లేఖనము నిరర్ధకమవునట్లుగా, పని చేయకపోవునట్లుగా, ఇది మార్పు రూపంలో ఇది మనది కాదు అని చెప్పడానికి వీలు లేకుండా ప్రతి లేఖనానికి ఒక నిజమైన అర్థాన్ని రాస్తున్నాడు ఆయన. ఎక్కడైనా నీడ కనబడాలి అంటే అక్కడ 2 విషయాలు ఉండాలి. ఒకటి వెలుగు ఉండాలి, దాని పక్కనే వస్తువు ఉండాలి. వెలుగు ఆ వస్తువు పైన పడినప్పుడు ఆ వస్తువు వెనకాల ఆ వస్తు సంబంధమైనటువంటి ఛాయ పడుతుంది. ఛాయ ఉంది అంటే దాని అర్థము ఏదో ఒక నిజ స్వరూపం అక్కడ నిలబడి ఉన్నదని అర్థం. వస్తువే గాని, వ్యక్తే గాని, పదార్థమే గాని, మరి ఏ రూపమైనా సరే అది కనబడాలా. ప్రైజ్ ది లార్డ్. అయితే పాత నిబంధనలో రాయబడిన ప్రతిదానికి ఖచ్చితమైన అర్థాలు ఉన్నాయి. పాత నిబంధనలో సున్నతి ఉన్నది, ఈ రోజున పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సాదృశ్యం. ఆమేన్. పాత నిబంధనలో బలులు ఉన్నాయి, ఈ రోజున ప్రార్థనలకు మనం అర్పించే మన హృదయార్పణలకు ఈ బలులకు సాదృశ్యము. ఆమేన్. పాత నిబంధనలో విశ్రాంతి దినమున్నది, ఈ రోజున అది మనం పొందుకోబోయేటువంటి ఒక గొప్ప దినానికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. అంతేకాకుండా అది చాలా విషయాలకు సాదృశ్యంగా పెట్టబడ్డది. ప్రతిదీ కూడా పాత నిబంధనలో పెట్టబడిన ప్రతి దానికి కొత్త నిబంధనలో ఖచ్చితమైనటువంటి వెలుగుతో కూడుకున్నటువంటి స్పష్టమైన వివరణతో కూడుకున్నటువంటి నిజాలు ఉంటాయి. అయితే సమస్యల్లో ఎక్కడ ఇవి కెమెరా కదులుతుంది,
సమస్యలో ఎక్కడ ఉందయ్యా అంటే పాత నిబంధనకి నూతన నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి ఈ సమన్వయాన్ని గ్రహించడంలోనే ప్రత్యక్షత దాగుంది. అక్కడ ఎలాగో మార్చబడింది, కొత్త నిబంధనకు వచ్చేసరికి అది ఎలాగో మలచబడతా ఉంది. ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని కొంతమంది కనబడతారు. వారికి అంటే విశ్రాంతి దినాన్ని ఆరాధించే సబ్బాతు ఆరాధికులు వాళ్ళు. వారికి పాత నిబంధనలో ఉండే లేఖనాలకి కొత్త నిబంధనల నిజస్వరూపానికి మధ్యలో ఈ యొక్క నిజమైన అండర్స్టాండింగ్, ఆ అర్థాన్ని గ్రహించే శక్తి లేకపోవడం వల్ల ఇంకా పాత నిబంధన సంబంధమైనటువంటి అదే విశ్రాంతి దినాన్ని నేడు శనివారం ఆరాధిస్తున్నారు వాళ్ళు. వారికి తెలియక చాలా చోట్ల పాత నిబంధన సంబంధమైన ప్రతి లేఖనాన్ని ఇప్పటికీ అలాగే చేస్తున్నారు. కానీ పాత నిబంధన ఈ రోజున మనల్ని ధర్మశాస్త్రం మూలంగా ఏ ఒక్కడు నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రాన్ని పాటించి ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా ఆయన రాజ్యంలో అడుగు పెట్టడం జరగదు. ఒకవేళ అది సాధ్యమే అయి ఉంటే ఆయన నూతన నిబంధన అనుగ్రహించేవాడు కాదు. ఆయన దిగి వచ్చి రక్తాన్ని కార్చి ఒక పాత్రను ఎత్తుకొని పట్టుకొని ఇది నా కొత్త నిబంధన రక్తము, ఇది నా కొత్త నిబంధన సంఘము అని చెప్పుచున్నాడంటే దాని వెనకాల ఈ పాత నిబంధన వలన ఏదో జరగని కార్యము ఈ కొత్త నిబంధన రక్తం వల్ల జరుగుతుంది. కాబట్టి ఆమేన్. కాబట్టి ఈ కొత్త నిబంధనలో పాత నిబంధనకు సంబంధించినటువంటి నిజమైనటువంటి నిజస్వరూపాన్ని చూడగలగాల. ఆమేన్. మొట్టమొదటిగా కాసేపు ఈ పాత నిబంధన గ్రంథంలోని ఇక్కడ ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చూస్తున్నాం. దేవుడు అంటాడు, ఇజ్రాయేలుతో ఇలాగూ చెప్పు. దేనిని గురించి? ఇజ్రాయేలులో ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఏదైనా మొక్కుకుంటే, కదా ఆ మాట విన్నారా? మొక్కుబడి ఏదైనా మొక్కుకుంటే వావ్, VOW వావ్ అని ఉంటుంది. మొక్కుకుంటే ఆ మొక్కుబడి యొక్క సంబంధించింది దాని కొనసాగింపుగా కొన్ని కార్యాలు ఉన్నాయి. ఈ మొక్కుబళ్ళ గురించి నేను మీతో మాట్లాడాను. వీటికి షరతులు ఉంటాయి. ఈ మొక్కుబళ్ళకి షరతులు ఉంటాయి. ఎవడి మొక్కుబడి వాడే చేసుకోవాలా. కరెక్టేనా? ఎవడి మొక్కుబడి వాళ్ళే చేసుకోవాలా. ఇప్పుడు నేను వచ్చేసి ఎస్తేరమ్మ ఒక 10 కోట్లు ఇస్తాను మొక్కుకున్నా, ఇలా నాకు చెప్పి అమ్మ నిన్ను మొక్కుకున్న తల్లి 10 కోట్లు ఇవ్వమంటే ఇస్తుందా? కరెక్టేనా? ఎందుకంటే కొంతమంది మొక్కుబళ్ళు ఎదుటి వారి పైన పెట్టి వారు అనవసరంగా దేవుడి లేఖల గురించి అవగాహన లేకుండా మాట్లాడతారు. బ్రదర్ నేను మొక్కుకున్నా, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా నేను అనుకున్న జరిగితే మిమ్మల్ని నిజామాబాద్ పంపిద్దాం అనుకున్నా, అక్కడే పర్మనెంట్ షెడ్యూల్ చేద్దాం అనుకున్నా అన్న. ఇప్పుడు మీరేం చేయాలి? నేను మొక్కుకుంది కాదు, నేను చేసింది కాదు, నాకు ఏ సంబంధము లేదు అంటే కొంతమంది మొక్కుబళ్ళు జ్ఞానయుక్తంగా లేఖన ప్రకారంగా లేని మొక్కుబళ్ళు కూడా ఉంటాయి. ఎవరి మొక్కుబళ్ళు వాళ్ళే చేసుకోవాలా. వాళ్ళ వ్యక్తిగత సంబంధమైన విషయాలు లేదా వారి పిల్లల్లో అయితే వారు ఇంకా వివేచన లేకుండా టీనేజ్ వయసు రావడానికంటే మునుపు వారిపైన సంపూర్ణ అధికారం ఉంటుంది కనుక అప్పుడు మాత్రమే వారిపైన చేసుకునే మొక్కుబడి చెల్తాయి. అంతేగాని ఏ మొక్కుబడితో పడితే ఆ మొక్కుబడి చెల్లదు. అయితే ఇక్కడ ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ మొక్కుకొనినట్లయితే జాగ్రత్తగా గమనించండి. అక్కడ అంటాడు 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనా మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల, అంటే ఇక్కడ ఏంటిది? స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరు ఎవరైనా అవ్వచ్చు నాజీరగడం అనేది. ఈ నాజీర్ అవుతాను అని కనుక మొక్కుకుంటే నాజీరగుట, నజరైట్ అంటే ఇక్కడ నాజీరగుట అంటే ప్రత్యేకించబడుట అని అర్థం. జాగ్రత్తగా గమనించండి. నాజీరు అన్న పదానికి అర్థము సెపరేషన్, ప్రత్యేకించబడుట. అయితే ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ నేను ప్రత్యేకించబడతాను అని తన్ను తాను ఒకవేళ అనుకున్నట్లయితే అప్పుడు ఆయన అంటాడు, అట్లా అనుకున్నవాడు ఖచ్చితంగా ఏం చేయాలా? ద్రాక్ష రసమును మద్యమును మానివేయాలా. ఇప్పటి వరకు మీరు చదివినటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 3 కేటగిరీల గుండా విభజించవచ్చు. జాగ్రత్తగా గమనించండి. ఈ నాజీర్ అయ్యే వాళ్ళు, నాజీరగుట, ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కూడా నాజీరులు. జాగ్రత్తగా గమనించండి. నాజీరులు, నజరైట్స్.
నాజీర్ అయ్యేటువంటి వాళ్ళు పాత నిబంధనలో వారికి అప్పజెప్పబడిన ఆజ్ఞలు గమనిస్తే మూడు విషయాలు కనబడతా ఉంటాయి. ఒకటి, ద్రాక్ష రసమును కానీ మద్యమును కానీ, చివరికి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కాలంలో చూస్తే వినెగర్ అంటే తెలుసా అమ్మ? వినెగర్ తెలుసా? స్త్రీలు వినెగర్ అంటే వంటల్లో వేస్తారు మీరు. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి, అక్కడ ఏమని ఉంటుందంటే 3వ వచనంలో, he shall separate himself from wine and strong drink and shall drink no vinegar of wine or vinegar of strong drink. అది ఏదైనా సరే వినెగర్తో సహా, ద్రాక్ష పళ్ళవి కాదు, దేనిదైనా సరే ఇవి ముట్టకూడదు. ఒకటి ద్రాక్ష రసంనే కానీ, బలమైన ద్రవమే కానీ, వినెగరే కానీ ఏది ముట్టదు. ఒకటి. రెండవది ఏంటంటే వారి యొక్క ఎంత కాలం అయితే వారు నాజీరులుగా ఉంటారో అంతకాలం వారి జుట్టు కత్తిరించకూడదు. ఎంతకాలం ఉంటారో వారు అంతకాలము ఈ జుట్టు కత్తిరించకూడదు. 3, చనిపోయినటువంటి దేహాన్ని, శవాన్ని ముట్టకూడదు. ఎవరేదో తెలుసా? చివరికి అది వాళ్ళ తల్లిదైనా సరే, తండ్రిదైనా సరే, వారి కుమార్తెదైనా సరే, ఎవరిదైనా సరే దేహాన్ని ముట్టకూడదు. ఈ 3 నియమాలు నాజీర్ రగడంలో ఉంటాయి. నాజీరుగా ఒక వ్యక్తి తను ప్రత్యేకించుకున్నప్పుడు ఈ 3 నియమాలు ఉంటాయి. ఒకటి, ద్రాక్ష రసమునే కానీ, అయ్యా ద్రాక్ష రసం అంటే చాలా మంది ఏమో ఆలోచిస్తారంటే అచ్చా గ్రేప్ జ్యూస్ ఏమో లేదా వైన్ ఏమో, ఈ రెండింటిని ముట్టొద్దు అంటున్నాడేమో అనుకుంటారు. కరెక్టేనా? కానీ అక్కడ మీరు గమనిస్తే 4వ వచనం చూడండి, 3వ వచనం చూడండి. 3వ వచనం, ద్రాక్ష రసము చిరకనైనను మద్యము చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్ష రసమునైనను తాగవలదు, పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పళ్ళు తినవలదు. అంటే ఏంటో తెలుసా? మీకు బయట కిస్మిస్లు కొన్ని దొరుకుతూ ఉంటాయి, ఎండిపోయిన ద్రాక్షలు దొరుకుతాయి, కొన్ని బ్లాక్ కలర్లో కదా, ఎల్లో కలర్లో కొన్ని దొరుకుతూ ఉంటాయి, అవి కూడా తినొద్దు. కరెక్టేనా? తర్వాత చూడండి, తర్వాత అతడు ప్రత్యేకంగా ఉన్న దినములన్నీ పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్ష వల్లిని పుట్టినదేదియు తినవలదు. ఎందుకింత నొత్తి వత్తాడి చెప్పవలసి వస్తుందంటే, ఈ గడియ వర్తమానం కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా ప్రభురాత్రి భోజనంలో ఖచ్చితంగా మనం తీసుకున్నది ఏంటయ్యా? అది ద్రాక్షరసం, వైనే అది. కానీ కనీసం లేఖనాల గురించి కొద్ది కూడా అవగాహన లేకుండా ఉన్న కొంతమంది ప్రజలను మభ్య పెట్టాలని, తాము సరైన వారిని నిరూపించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, మేము నాజీరు చేయబడ్డ ప్రజలం కాబట్టి మేము ద్రాక్ష రసం అంటే మేము మద్యాన్ని ముట్టము, అందుకే జ్యూస్ తాగుతామంటారు. కానీ లేఖనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు నిజంగా నాజీరైన వాళ్ళు వైనే కాదు, జ్యూస్ కూడా తాగకూడదు, జ్యూసే కాదు, అసలు ద్రాక్షకాయల పొట్టు కూడా తగలకూడదు నోటికి. అది ఎండిని తగలద్దు, పచ్చిని తగలద్దు. ఇక చెప్పాలంటే ఎప్పుడన్నా ఫాస్ట్ ఫుడ్ తినుంటే వినెగర్ కూడా తాగినట్టే. కరెక్టేనా? అంటే నేను నాజీర్ని, నేను మద్యం తాగను అని అంటే ఏదో ప్రజల్ని మభ్య పెడుతున్నారు వాళ్ళు. ఏదో తెలియకుండా వాళ్ళ పైన ఒక అజ్ఞానం అనే ముసిగేస్తున్నారు వాళ్ళు. కానీ దేవుడు అంటాడు, నాజీర్ రగడం అంటే వైన్ మాత్రమే దూరం పెట్టడం కాదు, ద్రాక్షల జ్యూసు పక్కన పెట్టాలా, ఎండిపోయిన ద్రాక్షలు పక్కన పెట్టాలా, పచ్చి ద్రాక్షలు పక్కన పెట్టాలా, కూర్చొని టైం పాస్ ఒక్కొక్క ద్రాక్ష తీసుకుని ఇంకా సంగట్లు అని కూడా అనకూడదు. ఎందుకయ్యా అంటే నాజీర్ అయ్యే వాళ్ళు అసలు ద్రాక్ష పళ్ళలో నుంచి వచ్చే దేన్ని ముట్టదు, వాసన చూడొద్దు. కానీ ఏం చేస్తాం, డొల్లతనాలు బయటపడతా ఉంటాయి. నా మాట వింటున్నారా? డొల్లతనాలు బయటపడడం కొరకే ఏం జరుగుతుందంటే, నాజీరు అవ్వడం అంటే ఓన్లీ మద్యాన్ని మాత్రం ముట్టద్దు అనుకున్నారు. అయ్యో, అసలే నాజీరు అనుకున్నప్పుడే ఒకటి బైబిల్ మీద పాండిత్యం పోయింది, వర్తమానం మీద అవగాహన ఎగిరిపోయింది. ఇది సమస్య. అయ్యా కాదు, నాజీర్ రగడలో ఏవైతే 3 నియమాలు ఉన్నాయో ఇవే 3 నియమాలు ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. అయ్యా ఏ 3 నియమాలు అయితే పాత నిబంధనలో ఉన్నాయో ఇవే 3 నియమాలు కొత్త నిబంధనలు ఉన్నాయి, కానీ రివర్స్ లో ఉన్నాయి. ఎసారో ఇప్పుడు పాత నిబంధనలో ద్రాక్ష పళ్ళది ఏది ముట్టొద్దు, ఇప్పుడు ముట్టాలా. అప్పుడు జుట్టు కత్తిరించుకోవద్దు, ఇప్పుడు కత్తిరియాలా.
పురుషుడు ఖచ్చితంగా తెరిచి తీరాలా, పేర్చడానికి లేదు. కరెక్టేనా? అప్పుడు చనిపోయిన శవాన్ని ముట్టొద్దు, ఇప్పుడు ముట్టి లేపాలా. నాజీర్ అయ్యేవాళ్ళ పరిస్థితి అది. తెలియక ఇంకా వాళ్ళు ఏది ధర్మశాస్త్రపు కాడి కింద, దాస్యత్వం అనే కాడి కిందే ఉండి నేటికి తమను తాము గ్రహింపు శక్తి లేకుండా మాట్లాడుతున్నారు. సంఘం మీరు జాగ్రత్త. తెలియకుండా మాట్లాడుతున్నటువంటి ప్రజల యొక్క ఆ అజ్ఞానంలో మీరు పడబోకూడదు. కానీ నాజీర్ అవ్వట గురించి మీకు అవగాహన ఉంటే, కొత్త నిబంధన నాజీర్ అవ్వడం గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది, ఇక్కడ వర్తమానం ఇప్పుడు ఏం చెప్తుందో మనకు అర్థమవుతా ఉంటుంది. ఆమేన్. నాజీర్ అవ్వడం అంటే ఆ నాజీర్ అయ్యే సమయంలో వాళ్ళు నిజంగానే ద్రాక్ష రస సంబంధమైంది కానీ ఏ ఫలముదైనా సరే స్ట్రాంగ్, వెరీ గట్టిదైనటువంటి, అంటే దగ్గరికి చేర్చబడ్డటువంటి ఏది ముట్టరు వాళ్ళు. దేన్ని ముట్టరు వాళ్ళు? నిమ్మకాయ తొక్కులు కూడా తినరు, ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటుందిగా. దాన్ని కూడా ముట్టరు వాళ్ళు. స్ట్రాంగ్ దేనిది కూడా టచ్ చేయరు వాళ్ళు. ఇంకొకటి ఏంది, వెంట్రుకలు ఏం చేయరు, కత్తిరించొద్దు. కానీ నాజీర్ అంటారు ఓన్లీ మద్యం వరకు ఆగిపోయారు. మరి వెంట్రుకల సంగతి ఏంటి? నా మాట వింటున్నారా? మద్యం వరకే వచ్చారు. మరి ద్రాక్షకాయల సంగతి ఏంటి, ఎండింది ఏంటిది, కిస్మిస్ల సంగతి ఏంటిది, వినగర్ సంగతి ఏంటి, స్ట్రాంగ్ డ్రింక్ సంగతి ఏంటి, మరి వెంట్రుకల సంగతి ఏంటి? కట్ చేస్తూనే ఉన్నారుగా. ఇది ఎట్లా నాజీర్ అవుద్ది? కాదు. నాజీర్ అవడంలో వెంట్రుకలు కూడా కత్తిరించుకోకూడదు. తర్వాత శవాన్ని ముట్టొద్దు. శవాన్ని ముట్టినప్పుడు ఏమవుతుంది తెలుసా? అతను అంటాడు, ఇక్కడ మీకు చూపిస్తా, 12వ అధ్యాయం చివరి మాట చూడండి. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన గనుక మునుపటి దినములు సున్నా, వ్యర్థము, శూన్యము, ప్రయోజనం లేనిగా మార్చబడుతుంది అంటున్నాడు ఆయన. ఆమేన్. అక్కడ ప్రతి చోట కూడా ఈ దేనినైతే నాజీర్ అంటున్నాడో అది నూతన నిబంధనలు ఈరోజు అలాగే లేదు. అది మార్చబడిందిగా పెట్టబడ్డది. అది పాత నిబంధనలు, ఇప్పుడు కొత్త నిబంధనలు లేదు అది. కానీ ఈ నాజీర్ అగుచున్నటువంటి క్రియలు కనుక చూస్తే బైబిల్లో నాజీర్ అయిన వాళ్ళు కొంతమంది కనబడుతున్నారయ్యా. ఆమేన్. నాజీర్ అయినటువంటి ప్రజలు కొంతమంది కనబడుతూ ఉంటారు. దానిలో మొట్టమొదటి ఒక వ్యక్తిని చూపిస్తా మీకు. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యము. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కింక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మొక్కుబడి చేసుకుంటే వెంట్రుకలు పెంచుకోవాలగా, కత్తిరించుకోకూడదు. మొక్కుబడి ముగించాలంటే మాత్రం కత్తిరించుకొని ముగించాలా. ఆమేన్. ఇక్కడ ఈ పౌలు గారు సంపూర్ణమైన ప్రత్యక్షత రావడానికంటే ముందే కలిగి ఉన్న మొక్కుబడిది. ఆయనకు యేసు ప్రభువుతో పాటు ఏర్పడవలసినటువంటి ఆ యొక్క గొప్ప దర్శనాల కంటే ముందే ఏర్పడిన గొప్ప ఆ మొక్కుబడి, దానిని తీసివేయాలి కనుక అతడు వచ్చి ఏం చేశాడు? వెంట్రుకలు కత్తిరించుకొని తన మొక్కుబడిని పూర్తి చేశాడు. తన నాజీర్ అనేది ఎలా ఉంటుందంటే పర్మనెంట్ ఉంటుంది, టెంపరీ ఉంటుంది. వ్రత దినాలు ఎలా ఉంటాయంటే జీవితకాలం ఉండొచ్చు, తాత్కాలిక కొంతకాలం కూడా ఉండొచ్చు. పౌలు గారు కూడా తాత్కాలికంగా కొంతకాలమే ఉండి దాన్ని ముగించడం కోసం తల వెంట్రుకలు అర్పించాడు. ఈ విషయాలు అర్థం కాక ఈ రోజున మీరు చూస్తే గుణదలలో ఒక చర్చ్ కనబడుతుంది. గుణదల చర్చ్. అక్కడికి అందరూ ఏం చేస్తారు? తన వెంట్రుకలు సమర్పించుకుంటారు. ఎందుకంటే పౌలు గారు ఇచ్చారు కదా అంటారు. అంటే వారికి ఈ నాజీర్ అవ్వడం అనేటువంటి కార్యము అవగాహన లేకపోవడమే. ఆ నాజీర్లో దేవుడు దాచి ఉంచిన విషయాల పట్ల అవగాహన లేక నేటికి అదే నాజీరు, పాత నిబంధనలలో చెప్పబడిన అదే నాజీరు ఇప్పటికీ నిలబడి ఉందని నమ్మి ఇలాంటి కార్యాలు చేస్తున్నారు. చాలా మంది అదే నాజీరు నేడు కూడా ఉందని చెప్పి తాము వర్తమానం చేత మార్చుకోవడానికి ఒక సదుద్దేశం లేకుండా తాము సరైన వారు నిరూపించుకున్న ప్రయత్నంలో కొత్త పుంతలు దొక్కి వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారు. ఇది బాధాకరమైన విషయం. అందుకే పౌలు గారు ఇక్కడ చూస్తే ఇంకా మొక్కుబడి ఉంది కాబట్టి ఆయన దాన్ని తీర్చుకున్నారు, ముగిచ్చేశారు. మరొక చోట 21వ అధ్యాయంలో చూడండి. పౌలు గారు మరొక చోట దీంట్లోనే 21వ అధ్యాయం 23వ వచనం 22వ వచనం చూడండి. లేదా మీకు అర్థమవు భాషలో చెప్పాలంటే 21 నుంచి చూడండి.
అన్ని జనులు ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారంలో చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. కావున మనం ఏమి చేద్దాము? గమనించండి, పౌలు గారు యెరూషలేం ప్రాంతానికి వచ్చేసారు. అక్కడున్న యూదులు ఈయన పైన భయంకరమైన పీక వారు కోపాన్ని కలిగి ఉన్నారు. ఇతను ధర్మశాస్త్రాన్ని మార్చి ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు అనేంత గొప్ప కోపాన్ని పీకల్లా కలిగి ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు ఆయనతో అంటున్నారు, అయ్యా తప్పించుకోవడానికి ఒక మార్గం చెప్తాను చూడు అంటున్నాడు. చదవండి. నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తల క్షౌరము చేయించుకున్నటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము. చాలు. ఇక్కడ క్షౌరము చేసుకుని అంటే వెంట్రుకలు కత్తిరించుకొని మొక్కుబడి ముగించే సమయానికి ఎంతో కొంత యాజకుడికి అర్పించాలి కదా. ఆ నువ్వే అర్పించు. దీనివల్ల యూదులకు నువ్వు శత్రువు కాకుండా ఉంటావని వారు వేసిన ఒక ప్రణాళికలో ఒక భాగంగా ఆయన మరలా మొక్కుబడిలో తాత్కాలికంగా మళ్ళీ పాలిభాగస్తుడయ్యాడు ఆయన. ఆమేన్. కానీ ఇతడైనటువంటి ఈ పాలిభాగస్తము పాత నిబంధనలు నాజీరగుట, కొత్త నిబంధనలో చూపిస్తున్న నిజస్వరూపం యొక్క నాజీరులు, వీటన్నిటి మధ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. పాత నిబంధనలోనేమో ఈ 3 విషయాలు తూచా తప్పకుండా వాడడం కోసం నాజీరులు ఉన్నారు. పౌలు గారేమో ఆయన తనకు ఇదివరకే మురుపు ఉన్నటువంటి ఆ ఆచారాన్ని మొక్కుబడిని ముగించడం కోసం చేసిన నాజీరు. ఈ రోజున మనం చేయవలసినటువంటి మనం ఎలాగో నాజీరులు ఉన్నామో ఈ వివరణ ఈ నియమాలు వేరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మనకు తెలుసు, సమయం దృష్టిలో పెట్టుకుని వేగంగా వెళ్తున్నాను. సంసోను ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమేన్. సంసోను పుట్టినది మొదలుకొని అతని తలపైన మంగళ కత్తి పెట్టకుండా అతనికి వెంట్రుకలు పెంచడం జరిగింది. ఎందుకంటే నాజీర్ అయ్యాడు కాబట్టి కదా. మనం కొత్త నిబంధన నాజీర్లమా పాత నిబంధన నాజీర్లమా? కొత్త నిబంధన నాజీర్లం. పాత నిబంధన నాజీర్లు అయితే ఈ రోజున పాస్టర్లు అందరూ నాజీర్లు అని చెప్పుకున్న వాళ్ళందరూ జుట్లు పెంచాలా? కరెక్టేనా? జుట్లు పెంచాల్సింది. ఎందుకంటే నాజీర్లుగా ఉండే వాళ్ళు ఉండే 3 ప్రధాన నియమాలు. ద్రాక్ష రసాన్ని, స్ట్రాంగ్ డ్రింక్ ని ఏది ముట్టొద్దు, శవాన్ని ముట్టొద్దు, జుట్టు కత్తిరించొద్దు. ఈ 3 నియమాలతో నింపబడి ఉంటుంది. కానీ సంసోను ఆయన జుట్టు కత్తిరించబడకుండా అతడు జీవితకాలం ఉంచడానికి నాజీరు చేయబడ్డవాడు రాయబడ్డది. ఆమేన్. అతను అలాగే పెంచుకుంటూ పోతూనే ఉండాలి. ఎప్పుడైతే నాజీరుగా ఉన్నవాడు తను తప్పిదం చేసి పడిపోతాడో, మీరు ఇప్పటిదాకా చదివినటువంటి సంఖ్యాకాండం 6వ అధ్యాయం 13వ వచనం నుంచి తర్వాత మీరు తర్వాత చదువుకోండి. నాజీరుగా ఉన్నవాడు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నాజీరుగా ఉన్నవాడు తన వ్రతాన్ని భంగం కలిగించే అవకాశం ఉంది. నాజీరుగా ఉన్నవాడు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ తొలగిపోయిన వాడు మరలా నాజీరుగా ఎలా తిరిగి రావాలో మార్గాలు చెప్పబడ్డాయి. ఆమేన్. అంతేకాకుండా బైబిల్లో మరో వ్యక్తి కూడా నాజీరు చేయబడ్డట్టు కనబడతా ఉంటాడు. ఎవరయ్యా అంటే సమూయేలు గారు. ఆమేన్. సమూయేలుని వాళ్ళ తల్లి అంటది, నువ్వు నాకు ఒక కుమారుని ఇచ్చావు అనుకో, ఆ కుమారుని నేను నీకు అప్పచెప్పేస్తా ఉన్నా, నీకే అర్పించేస్తా ఉన్నా, అతను ప్రత్యేకించబడిన జనంగా నీకే ఉంటాడు అని నాజీరు చేసేసింది. ఎప్పుడు? బాల్య వయసులోనే, దేవుడి చిత్త ప్రకారంగానే. ఆమేన్. తర్వాత మరొక వ్యక్తి కూడా నాజీరు చేయబడ్డాడు బైబిల్లో. ఎవరే? అక్కడ దగ్గర ఇంకా ముందే ఉన్నారు. మీరు ఏకంగా సమయాల దగ్గర నుంచి ఇసుకల దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరున్నారు? బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు ఉన్నారు. అతడు మద్యమునైనను ద్రాక్షారసమునైన ముట్టక, ఆమేన్, ముట్టక అతడు అలాగూ కొనసాగి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయం తండ్రుల తట్టుకు తిప్పుతాడు. అందుకే బాప్తిజం ఇచ్చే యోహాను అనేటువంటి ఫోటో మీకు అక్కడ కనబడగానే ఎక్కడ ఊహాజనితమైన ఫోటోలే, జుట్టు ఎప్పుడు పెద్దగా కనబడుతూ ఉంటుంది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? మీరు బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తల ఫోటోలు ఊరికే వెతకండి, అవన్నీ ఊహాజనితమైనవే. కానీ మోషేని వెతకండి, తెల్ల గడ్డము, పొడువు, జుట్టు పొడువు కనబడుతూ ఉంటుంది. కరెక్టేనా? ఒక గిరిమా ప్రవక్త కొట్టి చూడండి, క్లీన్ షేవ్ ఉన్నాడు, వాడు కనబడు.
అందరూ కూడా పొడుగు పొడుగు జుట్లున్నలే కనబడతారు. ఈసారినో బాప్తిజం ఇచ్చే యోహాను కూడా అలాగే కనబడుతున్న స్థితిగతులను చూస్తూ ఉంటాం. కరెక్టేనా? వీళ్ళు ముగ్గురు నాజీరులుగా ప్రస్తావించబడినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇది పాత నిబంధన నాజీరుకి కొత్త నిబంధన నాజీరుకి ఉన్న వ్యత్యాసాలు తెలియకపోతే ఈ రోజు మనం నాజీరు చేయబడిన ప్రజలుగా ఉండలేం. ఒక మాట చెప్తా, నాజీరు చేయబడ్డ వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వస్తారు. ఆమేన్. నాజీరులుగా ఉన్న వాళ్ళు మాత్రమే రాజ్యాన్ని స్వాతంత్రించుకోగలుగుతారు. ఆమేన్. అసలు నాజీరులు అంటే ఏంటో గమనించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా నేను దేవుడు తన ప్రవక్త ద్వారా పలికింపజేసిన మాటల గుండా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. చూడండి, గమనించండి. 64-0121. దాంట్లో 31వ పేరా చూద్దాం. Aaron was a Nazarite unto the Lord. ఓకే, దాని అట్లా ఉంచండి. మరొక కొటేషన్ చూద్దాం, దాని అట్లాగే ఉండనివ్వండి. 64-0305. నేను మిమ్మల్ని మొదటి నుంచి తీసుకొస్తాను, మీకు అర్థమవు రీతిలో. 64-0305. పర్సీవరెంట్ అనే వర్తమానంలో 53వ పేర చూడండి. 53 53వ పేరలో దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిస్తున్న మాటను గమనిస్తే ఇక్కడ ఆయన అంటాడు, ఒక నాజీరు చేయబడ్డవాడు అనగా separated to the Lord. వాక్యము కోసము ప్రత్యేకించబడ్డవాడు అని అర్థం. జాగ్రత్త గమనించాల. నాజీరు చేయబడ్డవాడు అంటే వాక్య విషయమై ప్రత్యేకించబడ్డవాడు, వేరే విషయం కాదు. వాక్య విషయమై, వ్యక్తిగత భావోద్వేగాలు కాదు, వ్యక్తిగత ప్రేమలు కాదు, వాక్య విషయమే ప్రత్యేకించబడ్డవాడు. చాలా మంది లోకంలో ప్రత్యేకించబడతారు. కొన్ని భావోద్వేగాలను బట్టి కొంతమంది నక్సలైట్లు ప్రత్యేకించబడే గుంపుగా ఉంటారు. కొంతమంది కులం అనే పేరు పెట్టుకుని ప్రత్యేకించబడే గుంపుగా ఉంటారు. కొంతమంది కుటుంబం అనే పేరు పెట్టుకుని ప్రత్యేకించే గుంపుగా ఉంటారు. కరెక్టేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గం అని, ఒక ప్రాంతీయత వారని చెప్పి ప్రత్యేక వర్గంగా ప్రత్యేకించబడి ఒక గుంపుగా ఉంటారు. కానీ ఇలాంటి వారు నజరేట్లను పిలవబడలే. సంఘ శాఖ పేరు మీద పెట్టుకొని మేము పలానా మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, రక్షణ సైన్యం, పెంతకోస్తని ఇలాంటి పేరు పెట్టుకొని ఒక ప్రత్యేకంగా ఒక సైడ్కి వచ్చిన ప్రత్యేకింపబడిన జనాంగం ఉంటారు చూసారా, ఇది కాదు నజరేతులు, నాజీరులు అంటే. నాజీరులు అంటే వాక్య విషయమై, కేవలం దేవుడి యొక్క జీవము కలిగిన వాక్కు విషయమై ప్రత్యేకించబడిన వాడే నాజీరులు. బాప్తిజం ఇచ్చే యోహాన్ని చిన్న వయసులో దేవుడు బయటకు తీసుకెళ్ళిపోయాడు. తల్లి లేదు, తండ్రి లేదు, బంధువుల్లో పెరగల. అతను పెరిగింది అరణ్యంలో పెరిగాడు. ఆయన ఒంటిగా వ్యక్తిగతంగా ఒక్కడిగా పెరిగాడు. ఆయన బంధుమిత్రుల యొక్క ఈ ప్రేమ చేత కదల్చబడ్డవాడు కాదైనా. దేవుడి యొక్క ప్రవక్త ఎలీషాను గొప్ప ఉదాహరణగా చూపిస్తాడు. ఏలియా వచ్చి ఎలీషాను పిలిచే ప్రయత్నం చేసినప్పుడు ఈ ఎలీషా తను ఏం చేశాడంటే, ఇదిగో నన్ను వెంబడించు అనగానే, అదిగో నా తల్లిదండ్రి, ఇదిగో నా పిల్లలు, ఇదిగో నా భార్య, లేకపోతే తనకు ఉన్నటువంటి ఏ బంధుత్వాన్ని గురించి మాట్లాడుకోకుండా ఇదిగో రాగానే వెంటనే వెళ్ళిపోయాడు చూసారా, అది నాజీర్ అవుతా అన్నాడు ఆయన. వాక్య విషయమై ప్రత్యేకించబడ్డవాళ్ళు, వాక్య విషయమై. ఆమేన్. ఇంకొంచెం ముందుకు చదవండి. What a nice thing it would be tonight. ఇది ఎంత మంచి విషయం ఆలోచించి చూడండి ఈ రాత్రిపూట. If all Christians would be Nazarite to the Lord. ఒకవేళ క్రైస్తవులు అనబడిన వారందరూ దేవుడికి ఇలాంటి నాజీరులుగా ఉంటే ఎంత అద్భుతమైన విషయంగా ఉండేది ఇది. ఆమేన్. చూడండి, separated not to creeds. ఇది మానవ సహజ సిద్ధాంతాల కొరకు, మనుషుని యొక్క ఉద్దేశాలను బట్టి వ్యతిరేకంగా సెపరేట్ ఉండడం కాదు ఇది. But to the word. వాక్య విషయమే సెపరేట్ గా నిలబడ్డం ఇది. Christ is that word. వాక్యము, ఆ క్రీస్తే ఆ వాక్యము. సెపరేటెడ్ టు ద వర్డ్. జాగ్రత్త గమనించండి. అయ్యా నేను నాజీర్ని చెప్పుకుంటే సరిపోదు. నాజీర్ అన్నబడ్డ వాడి యొక్క అతి గొప్ప లక్షణము, అతి గొప్ప సాక్ష్యము, ఆధారం ఏంటంటే వాక్య విషయమై ప్రత్యేకించబడ్డ వారిగా ఉంటారు. వాళ్ళ సొంత ఉద్దేశాన్ని బట్టి కాదండి, సంఘశాఖ క్రీడ్ సిద్ధాంతాలను బట్టి కాదండి.
భావోద్వేగాలను బట్టి కాదండి, ఓన్లీ బై ద ప్రూఫ్ ఆఫ్ వర్డ్. వాక్య విషయమై ప్రత్యేకంగా నిలబడతారు వాళ్ళు. ఆమేన్. వారు మాత్రమే ఇదిగో నజరేట్, నాజీరులు అన్న మాటకి ఇదే అర్థం అంటున్నాడు ఆయన. ఆమేన్. మరొక చోట చూపిస్తాను. 64-0121 64- జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి కొంచెము దానిలో 22వ పేరా చూడండి. అసలు నాజీరులు చేయబడ్డ, నాజీరులు అన్న వారికి ఒక అద్భుతమైన అర్థం చూపిస్తుంటూ వస్తాడైనా. Now we find out ఇప్పుడు మనం కనుగొంటాము in Numbers the 6th chapter సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో that a Nazarite's call, నాజీరుగా పిలవబడుట అంటే ఏంటో ఇక్కడ కనబడుతుంది. a Nazarite call was to separate themselves from all the world. టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే నజరైతులుగా పిలవబడాలి అంటే వారు లోకములో నుంచి ప్రత్యేకించబడి వాక్య విషయమై మరి ప్రత్యేకంగా ఉంచబడుటే నాజీరులుగా చేయబడుట. లోక విషయంలో వారు వేరుగా ఉంటారు. ఈ లోక వ్యాపారాలు వారికి అంటవు. ఈ లోక సంబంధమైన మలినాలు వారిని తాకవు. వారు ఏది చేసినా వాక్యానుసారమైనటువంటి నడకలో ఉంటారు. వీళ్ళ నాజీరులు. ఆమేన్. ఇంకొంచెం ముందుకు చదవండి. That is a Nazarite call separated. అదే నాజీరు యొక్క పిలుపు వేరు చేయబడుట, ప్రత్యేకించబడుట. We find out that Samson was a Nazarite మనకు తెలుసు సంసోను ఒక నాజీరుడుగా ఉన్న వ్యక్తే. unto the Lord, దేని విషయమై? దేవుడి కోసము నాజీరుగా చేయబడ్డవాడైనా. and he was separated from by sign. ఆయన ఎట్లా ప్రత్యేకించబడ్డాడు? ఒక గుర్తుంది అక్కడ. నాజీరుగా చేయబడ్డవాడికి ఒక గుర్తుంటుంది. అయ్యా నేను నాజీరును అని చెప్పుకున్న ప్రతి ఒక్కడికి, నేను నాజీరు అని చెప్పుకున్నది మాత్రం నాజీరులుగా ఉంచబడరు. నాజీరు అన్నవాడికి ఒక గుర్తుంటుంది అంటున్నాడు. ఏ సైన్, ఒక ఖచ్చితమైన గుర్తు ఉండాలి. అలాగే సంసోను కూడా నాజీరు చేయబడ్డాడని చెప్పడానికి ఏం ఇవ్వబడ్డదంటే అతనికి గుర్తు ఇవ్వబడ్డది. పాత నిబంధనలో ఏదైనా ఒక పురుషుడు పొడవాటి జుట్టు పెంచుతున్నాడు అనుకోండి, అతడు మాట్లాడాల్సిన అవసరం లేకుండానే కొన్ని విషయాలు బయటపడతాయి. ఏమనంటే నాజీరు చేయబడ్డాడు, ఇతడు వ్రత దినాల్లో ఉన్నాడని తెలిసిపోయేది. ఆమేన్. ఈ రోజున కూడా నాజీరులోని మనం చెప్పుకుంటే సరిపోదు, దానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తుందని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. దాంట్లోనే ఇంకొంచెం ముందు చదువునా. And this sign was that he was to wear his hair long అతడు 7 lakhs. తన వెంట్రుకలను 7 దాని ఏమంటారు జడలుగా, 7 జడలతో పొడవాటి ఒక జుట్టును మెయింటైన్ చేయడమే ఆ గుర్తు. నా మాట జాగ్రత్తగా అయ్యా. పాత నిబంధన నాజీరులు అంటే ఏంటో చూశారు, నాజీరు యొక్క నియమాలు చూశారు. అది కొత్త నిబంధనలకు ఎలా వస్తుంది, కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి పౌలు గారు ఎలాగదని పాటించారు. ఈ రోజున మనని నాజీరులను పిలవాలంటే ఎలాగూ పిలవబడాలి. నాజీరు అన్నబడి వాడు ప్రతి ఒక్కరికి ఒక సూచన ఉంటుంది అంటున్నాడు. సూచనగా సంసోను ఎదురుగా చూపించి సంసోనికి 7 జడలు కలిగినటువంటి పొడవాటి జుట్టు అతనికి గుర్తుగా ఉంటే, మరి ఈ రోజు నీకు నాకు గుర్తుండాలి, తీరాలిగా. ఆమేన్. తర్వాత చూడండి. It was a sign of separation that he was called for a purpose. ఆ వెంట్రుకలు 7 జడలుగా పొడవుగా ఉండడం అనేది అది వేరు చేయడానికి సూచన. అతడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం నియమించబడ్డాడని ఎన్నిక. అది అతను నాజీరుగా చూపిస్తున్న విషయాలు. ఆమేన్. ఈ రోజున మనల్ని నాజీరుగా చూపించేది ఏంటి అంటే దాంట్లోనే చెప్తా చూడండి. 27వ పేరా చూడండి. 27 తెలుగులో చదవండి. 27 దేవుని యొక్క ఆత్మ మూలముగా పుట్టిన ప్రతి స్త్రీయే గాని పురుషుడే గాని. గుర్తుందా? సంఖ్యాకాండంలో స్త్రీయే గాని పురుషుడే గాని. ఇక్కడ కూడా అంతే, దేవుడు ఆత్మ మూలంగా పుట్టిన స్త్రీయే గాని పురుషుడే గాని, ప్రతి బాలుడు కూడా బాలిక కూడా ఈ రాత్రి అయ్యా ఈ రోజున నాజీరు చేయబడ్డామని చెప్పడానికి ఉన్నటువంటి ఏకైక గుర్తు ఆత్మ చేత జన్మించబడమే. కేవలము కాపరిగా ఉన్నవాడు మాత్రమే నాజీరు కాదు, సేవలో ఉన్నవారు మాత్రమే నాజీరులు కాదు. చాలా మంది భ్రమ పెట్టే ప్రయత్నంలో సేవల కుటుంబీకులు మాత్రమే నాజీరులు అనుకుంటున్నారు. కాదయ్యా, ప్రతి క్రైస్తవుడు నాజీరుడే.
ఎప్పుడై అంటే అతడు వాక్య విషయమై ప్రత్యేకించబడ్డప్పుడు, అతడు దేవుడు ఆత్మచేత జన్మించబడ్డప్పుడు మాత్రమే నాజీరు చేయబడ్డవాడు. తెలుసా నాజీర్ అంటే ఎలా ఉంటుందో అది మీకు తెలుసా? నేను చూపిస్తాను చూడండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక హిందువుల్లో ఏదైనా దీక్ష తీసుకున్న సహోదరుడి దగ్గరికి వెళ్ళండి, అతడికి మాంసం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆయన ఏమంటాడు? ముట్టడు. ఏమంటాడు? దీక్షలో ఉన్నానంటాడు. అతడి దగ్గరికి వెళ్ళి స్త్రీలు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి, ఏమంటాడు? దూరం జరిగి ముట్టడు. ఏమంటాడు? దీక్షలో ఉన్నా అంటాడు సహోదరుడు. అతని దగ్గరికి వెళ్ళి ఒక మద్యాన్ని ఇచ్చి చూడండి, అతను ఏమంటాడు? ముట్టడు. ఏమంటాడు ఆయన? నేను దీక్షలో ఉన్నానంటాడు ఆయన. సమయంలో ఫుడ్ పెట్టి చూడు, తినడు. అసలు నేను దీక్షలో ఉన్నానంటాడు. కరెక్టేనా? అయ్యా, అన్యజనుడైన ఒక సహోదరుడు తను చేస్తున్న అన్య భక్తిలో తాత్కాలికంగా కొంత వ్రత దినాన్ని కలిగి ఉన్న ఆయనే అంత నిష్ఠ దీక్ష కలిగి జీవిస్తే, నిజమైన యేసుక్రీస్తు రక్తం ద్వారా చేసే నాజీరులము మనకెంత సంకల్ప బలం ఉండాలా? మనకెంత సంకల్ప బలం ఉండాలా? ఒకడు సినిమాకి తీసుకెళ్తా పదరా అంటే నేను నాజీరుని రా అని చెప్పలేకపోతున్నాడు. ఒకడు తాగుదాం రారా అని పిలుస్తుంటే నేను నాజీరులు ముట్టరు అని చెప్పలేకపోతా ఉన్నాడు ఈ రోజున. అయ్యా రారా గొడవకి వెళ్దామంటే నాజీరుని నేను గొడవ బల్లేదని చెప్పలేకపోతున్నాడు. అకారణంగా కోపడరా అంటే నాజీరుని నేను అట్లా ప్రవర్తించలేని చెప్పలేకపోతున్నాడు ఈ రోజున. దేవుడు ప్రవక్త అంటాడు, నాజీరులు అంటే ఏంటి ఈ రోజున? ఆత్మచేత జన్మించబడి ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తూ వాక్య విరుద్ధంగా ఉండే ప్రతి కార్యాన్ని బట్టి తెగ నరికేటువంటి ఒక బలమైనటువంటి నడిపింపే ఈరోజు నాజీరులు అన్నాడు ఆయన. నాజీర్ అంటేనే లోకము నుంచి వేరు జరిగి వాక్య విషయంలో ప్రత్యేకించబడుట. నేటికి కోప విషయంలో మనము ప్రత్యేకించబడలేకపోయాం, నాజీర్లు అనుకుంటున్నాం. నా ఇంట్లో గృహస్థులు మాత్రమే నా కోపానికి కారణమైనప్పుడు నా కోపాన్ని అంచుకోలేకపోతున్నాను, నాజీర్లను చెప్పుకుంటున్నాం. ఒక డబ్బు బలహీనత జయించలేకపోతున్నాం, ఒక తాగుడు బలహీనత జయించలేకపోతున్నాం, గుట్కాల బలహీనత జయించలేకపోతున్నాం, దేవుడికి నాజీర్లు అని చెప్పుకొని తిరుగుతున్నాం. కాదంటున్నాడు ఆయన. ఆయన అంటాడు, నాజీరు అంటే ఏంటో తెలుసా? వాడు వాక్యం చేత ప్రత్యేకించబడ్డవాడు, అతడు ఆత్మ చేత జన్మించబడ్డవాడు. అందరు నాజీరు అవ్వాలయ్యా. నా మాట వినండి, నేను మిమ్మల్ని భ్రమపరిచే ఆత్మ ఎన్నడికి ఉంచాను. అందరూ క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు నాజీరు అయి ఉంటే గనక అక్కడ దేవుని ప్రవక్త అందరూ క్రైస్తవులు నాజీరులుగా దేవుడి కోసం నాజీరు చేయబడి ఉంటే ఎంతో బాగుండేది రాత్రి అని ఉండకపోయేవాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ క్రైస్తవులు నాజీరుగా లేరు కాబట్టి ఆయన బాధలు అవే. ఈ రోజున క్రైస్తవులైన మనము దేవుడికి నాజీరులుగా చేయబడంలో ఇప్పటికీ విఫలమవుతూనే ఉన్నాం. తీసుకున్నావా మొక్కుబడి? ఏంటది? ప్రభువా, నీవే నా సొంత రక్షకుడు, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, నేను అంతవరకు నిన్నే వెంబడిస్తాను, నీ రక్తాల చేత నా పాపాలు కడుక్కుంటానని చెప్పి ప్రభువుని యేసుక్రీస్తు నామములో మునిగేశాము, లేచాము, నాజీరులుగా ప్రారంభించబడ్డాము. ఎన్నిసార్లు నాజీరులుగా ఉండడం తప్ప మనకు తెలియదు. ఒక అసహనం నుంచి వేరు కాలేకపోయారు, కోపాల నుంచి వేరు కాలేకపోయారు, భావోద్వేగాలకు అధికమైన అవకాశాలు ఇచ్చారు, కానీ వాక్యం చేత సెపరేట్ అవ్వలేకపోయారు. నాజీరులుగా మనం ఉండలేమయ్యా. ఇట్ ఈస్ ఓన్లీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము చేత మాత్రమే నాజీరులుగా చేయబడతారు. ఆ రోజున వాక్యము వారికి ఏం చెప్పిందంటే, నాజీరులుగా ఉన్నవాడు మద్యమును, ద్రాక్షరసమును, ద్రాక్షకాయలు పాలను తినకూడదు అన్నది. ఈ రోజున వాక్యం ఏం చెప్పింది తెలుసా? నీవు ఎన్నడూ ముట్టకూడదు, కానీ ప్రభురాత్రి భోజన విషయమై నీవు ఖచ్చితంగా ఆ వైన్ని తీసుకోవాల్సిందే. తీసుకోవాలని దేవుడు వాక్యం చెప్తా ఉంటే, తీసుకోవాలని వర్తమానం చెప్తా ఉంటే, సొంత ఉద్దేశం క్రియలు అడ్డొచ్చింది. ఇక్కడ బ్రహ్మంగారు అన్నట్టు క్రియలు అడ్డొచ్చి ఏం చేసినది? లేదు మేము ద్రాక్షరసం ముట్టం, అసలు మేము ఓన్లీ జ్యూసే తీసుకుంటామని. ఇక్కడ ఏమొచ్చింది? వాక్యం చేత సెపరేట్ చేయబడ్డారా? సొంత సిద్ధాంతాల చేత సెపరేట్ చేయబడ్డారా? సొంత సిద్ధాంతాలు సెపరేట్ చేయబడ్డ ఏ వ్యక్తి అయినా సరే ఎట్లా నాజీరు అవుతాడు? దేవుడి యొక్క వర్తమానం చెప్తా ఉంటది. నాజీరు చేయబడ్డం అంటే వాక్యముతో జతపరచబడి ప్రత్యేకించబడుటే నాజీరు చేయబడ్డ. నీ ఆలోచన వాక్యంగానే ఉండాలి,
నీ తలంపు వాక్యంగా ఉండాలా. నీ సంతోషము, నీ ఆనందము, నీ దుఃఖము, నీ కోపము, నీ గద్దింపు, నీ ప్రేమ, నీ సంపాదన, నీ నడిపింపు, నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ క్రమము, నీ సమస్తము కూడా వాక్యానుసారమును బట్టి నడిస్తేనే అది నాజీరు. అంతకు మించి సొంత ఉద్దేశాలను బట్టి నడిచే ఏ నడకైనా సరే నాజీరు చేయబడి నడక కాదంటున్నాడు ఆయన. ఈరోజు నేను ముందు ఈ విషయం తీసుకోవడం గల ఒకే ఒక్క ఉద్దేశం అంటే తెలుసా, మరొక్కసారి మీరు నాజీరులను మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాజీరు చేయబడ్డ వాళ్ళయా? కాకపోతే బలం ఉడికిపోయి కూర్చున్నారు. ఒక్కసారి మర్చిపోయారు మీరు ఎవరో. మనం ఎవరో తెలుసా? నాజీర్లం. నేను ఒకసారి ఒక జైన మతం వాళ్ళని చూసా. కొంతమంది మతస్థులను చూస్తుంటే నాకెప్పుడు అదే ఆలోచన కలుగుతుంది, అరే వారికంటూ వారి యొక్క జ్ఞాన ప్రకారం సత్యమై ఉండొచ్చు, కానీ వారి జ్ఞానంలో సత్యమే. మనకు తెలిసే సర్వసత్య ప్రకారంగా మనం నమ్ముచున్నది ఈ ప్రపంచంలో సర్వసత్యంలో కల పెద్ద సత్యం మనది. వారే నాజీరు చేయబడి వ్రతాలలో ఉండి ప్రత్యేకించబడ్డప్పుడు అంత నిష్టగా జీవిస్తుంటే, ఒక అయ్యప్ప స్వామి మతం తీసుకున్నారు, దీక్ష తీసుకున్నారు చూడండి. పొద్దున 3-4 గంటలకు లేస్తాడు, చల్లటితో స్నానం చేస్తాడు, మాంసాలు ముట్టడు, స్త్రీని ముట్టడు, పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టడు, స్మోకింగ్ చేయడు, గుట్కాలు తినడు, మందు తాగడు, ఏ రకమైన హాని చేయడు, అబద్ధం అడ్డానికి భయపడతాడు. కరెక్టేనా? అరే అన్యత్వంలో ఉండి వ్రత దినాల్లో ఉన్నవాడే అంత నిష్టగా ఉంటే రక్తము చేత నాజీరులో మనం ఎట్లా ఉండాలా? మన నాజీరు తత్వానికి ఎంత పటుతో రావాలయ్యా. నోటికి భయం లేకుండా మనం మాట్లాడుతున్నాం ఈ రోజున. ఇదేం నాజీరులో మనం కాదు. నాజీరులు అంటాడు ఆత్మ చేత జన్మించబడిన వారు నాజీరులు, వాక్యము చేత ప్రత్యేకించబడ్డవారు నాజీరులు. మీరు నాజీరులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలయ్యా. మీరు ఒకవేళ మీ నాజీరు తత్వాన్ని కోల్పోతే కనుక అక్కడ కొన్ని మళ్ళీ బలిలు పెట్టాడు. 2 తెల్ల గువ్వలు, 1 మేకను బలించి మళ్ళీ మీరు నాజీరులను గుర్తు తెచ్చుకోండి అంటాడు ఆయన. ఇస్తారు. కానీ ఇది వరకు మీరు చేసినటువంటి ఆ వ్రత దినాలు వ్యర్థము అన్నాడు ఆయన. నేను ఒక 2 సంవత్సరాలు చక్కగా జీవించా, ఏ తప్పిదం ఏ దోషం చేయలే. ఉన్నటువంటి అకస్మాత్తుగా వాక్య విరుద్ధంగా నడిచా. నేను ఇదివరకు చేసినటువంటి ఆ మంచిని దేవుడు జ్ఞాపకం చేసుకుని అన్నాడు ఆయన. ఆ వ్రత దినాలు వ్యర్థం. దేవుడు ఈ తప్పిదాన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొచ్చి కూర్చోడు ఆయన అంటాడు, ఈజ్ ఎ నజరైట్ అంటు ద లార్డ్ బికాస్ దే హ్యావ్ సెపరేటెడ్ దెమ్ థింగ్స్ themselves from the cares of the world and whatever the world has got to say. ఎందుకు వారు నాజీరులుగా పిలువబడతారంటే వారు తమ నుంచి తామే వేరు చేయబడ్డారు. తమ యొక్క ప్రపంచం నుంచి తమను గురించి ఆలోచించి జాగ్రత్తలు తీసుకున్న ప్రతిదాని నుంచి వేరు చేయబడి వాక్యం చేస్తే వారు ఏం చేయబడ్డారంటే ఒంటరిగా నిలబడుతున్నారు. 120 మందిని పెంతెకోస్తు దినాడు పండగ అంటే మామూలు జనం ఉంటారా? కిక్కిరిసిపోద్ది అసలు. ఒక 120 మంది మాకు సంబంధం లేదు నాన్న అన్నట్టుగా పెళ్లి మేడ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. నాజీరులు వాళ్ళు, ప్రత్యేకించబడ్డవారు. మిగిలిన వాళ్ళతో కలవరాలు. ఎందుకంటే ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడే కలుస్తారు. చాలా మంది నేను చూశాను, నేను నాజీర్ని అని చెప్పుకునే పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. కాదయ్యా, క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కడు నాజీర్ అయితే బాగుండు అంటున్నాడు, కానీ కాదు అంటున్నాడు ఆయన. ఆమేన్. దాంట్లోనే ఇంకొంచెం ముందుకు చూడండి, 34వ వచనం చూడండి. దాంట్లో ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. కరాకండి ఏదైనా మరలా చెప్తా ఉంటాడు. But the only credential that a believer has is the word of God living in him. ఒక్క నిమిషం, తెలుగులో ఉంది, తెలుగు చదవండి. ఒక విశ్వాసి కలిగి ఉండిన యోగ్యతా పత్రము ఒకే ఒక యోగ్యతా పత్రం ఒక క్రైస్తవ నమ్మకస్తుడికి విశ్వాసికి ఉన్నది. ఏంటది? అది దేవుని యొక్క వాక్యము. అది దేవుడి వాక్యమే. అతనిలో జీవించుటే. అది ఏ అద్భుతాలో మహిమ కార్యాలో జ్ఞానమో కాదయ్యా. దేవుడి వాక్య ప్రకారమైన నడుకున్నదా? దేవుడి వాక్య ప్రకారం ఆలోచన ఉన్నదా? దేవుడి వాక్య ప్రకారం తలంపు ఉన్నదా? వాక్యం ఆధారమై ఉన్నదా? ఇదే అతడి యొక్క యోగ్యతా పత్రము. ఆమేన్. తర్వాత ఆ వ్యక్తిలో యేసుక్రీస్తు జీవించినట్లు ప్రకటించుటే. ఆ వాక్యం ప్రకారంగా అతడు జీవిస్తున్నప్పుడు అతడిలో క్రీస్తు నివసిస్తున్నాడు అన్న మాటను అతడు ప్రకటన చేస్తున్నాడు అతడు. తర్వాత అదే ప్రభువునకు ప్రత్యేకింపబడి నాజీరు చేయబడుట. అదేనయ్యా,
క్రీస్తును ప్రకటించుటయే, వాక్య ప్రకారమైనటువంటి యోగ్యతా పత్రము కలిగి ఉండుటయే నాజీరు చేయబడుట. వాక్యమేమో నువ్వు ప్రభుత్వమైన వైన్ తీసుకోమంటే నేను తీసుకున్నాను, నువ్వు నాజీరు కాదు. వాక్యమేమో పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవద్దు, స్త్రీ పెంచుకోవాలని చెప్పింది, నువ్వేమో పెంచుకోవాలంటావు పురుషుడిగా ఉండి. వాక్యం కాదు నువ్వు ఉన్నది, నువ్వు నిజమే నాజీరు కానే కాదు. నాజీర్ అంటే అంటాడు ఆ యోగ్యత పత్రము కలిగి ఉన్నప్పుడు దాన్ని ప్రకటించేటువంటి ఒక బలమైన జీవితమే నాజీరు జీవితము. ఆమేన్. తర్వాత చూడని అంటాడు వాక్యము నిమిత్తము వేరగుట, వాక్యము నిమిత్తము వేరగుట బైబిల్ ఇట్లు చెప్పెను. ఇట్లాగూ చెప్పుచున్నది. దేవుని యొక్క వాక్యము రెండంచుల ఎటువంటి ఖడ్గము. చూడండి, ఆయన అటు ఇటుగా రాయబడ్డది, కానీ అక్కడ అంటాడు దేవుడికి నజరైట్ గా నాజీర్లుగా చేయబడ్డమంటే వాక్య నిమిత్తము మార్చబడ్డ, వాక్యం నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కేవలం వాక్యం అనే ఒకే ఒక్క కారణం ఉండాలి తప్ప మరి ఏ కారణాన్ని బట్టి అయినా సరే మనం ప్రత్యేకించబడ్డ మన నాజీరులం కాదు. ఆమె దాంట్లో 59 పేర చూడండి, 59 తెలుగులో చదవండి. కానీ ఈ లోకంలో జన్మించిన ఒక వ్యక్తి అనగా విశ్వాసి వాక్యమునకు విరుద్ధముగా ఉన్న ప్రతి దాని నుండి, విశ్వాసి జాగ్రత్తగా అయ్యా, వాక్యమునకు విరుద్ధంగా ఉన్న ప్రతిదాన్ని, అది ఏదైనా సరే, అది 1, 2, 3 చిన్న విషయం పెద్ద విషయం కాదు, వాక్యానికి విరుద్ధంగా ఉన్న ప్రతి దానిని తన్ను తాను వేరు చేసుకున్నప్పుడు దాని నుంచి అతను వేరు చేసుకుంటున్నాడా, అతడు నాజీరు చేయబడిన వాడు. ఇదే నాజీరు చేసుకోవడం అంటే. ఈ ఆలోచన వాక్య విరుద్ధంగా ఉంది, ఈ బోధ వాక్య విరుద్ధంగా ఉంది, ఈ వివరణ వాక్య విరుద్ధంగా ఉంది, ఈ సిద్ధాంత వాక్య విరుద్ధంగా ఉంది, ఈ శాఖ వాక్య విరుద్ధంగా ఉంది. ఇలా వాక్య విరుద్ధంగా ఉంది అని ఒక విశ్వాసి గుర్తెరిగి దాని నుంచి దూరం జరిగి వాక్యానుసారమైనటువంటి నిర్మాణం జరుగుతున్న చోటికి రావడమే నాజీరు చేయబడుట. అని అంటాడు విచ్ ఈస్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్య విరుద్ధంగా ఉన్న దాని నుంచి దూరంగా జరుగుటయే నాజీరు చేయబడుట. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, ఎదుటివాడిది ఏది ఆశించకూడదు, వ్యభిచరించకూడదు కదా, రాయబడిందా? కానీ ఇది దేవుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులతో కూడుకున్న ఆజ్ఞలు, అంతేనా? కానీ ఈ ఆజ్ఞలు రావడానికంటే మునిపే యోసేపు అని ఒక ఆయన కనబడుతూ ఉన్నాడు, కరెక్టేనా? యోసేపు అతడు వ్యభిచారం చేయడానికి ఒక అవకాశం కలిగినప్పుడు కూడా అది దేవుడి మనస్సుకు విరుద్ధమైన తెలియని దాని నుంచి పారిపోయాడు. చూసారా, అది నాజీరు చేయబడ్డం అంటే. నాజీరు చేయబడ్డం అంటే పాపం నుంచి పరిగెత్తుకుపోవడమే, వాక్యము కాని దాని నుంచి తొలగిపోవడమే, వాక్యములో లేని దాన్ని అంగీకరించకపోవడమే నాజీరు చేయబడుట. నాజీర్ అంటే మనకు నచ్చినట్టుగా మనం చేయడం కాదు. నాజీర్ అంటే నా భాగస్వామికి నచ్చినట్టుగా నేను చేయడం కాదు. నాజీర్ అంటే నా పిల్లలకు నచ్చినట్టుగా నేను చేయడం కాదు. నాజీర్ అంటే వాక్యం చెప్పినట్టుగా చేయడమే. అంతే. యోబులాగా నా భార్య నాతో పాటు సహకరించి నాతో పాటు భక్తిలో వస్తుందో రాదో నాకు అనవసరం, నేను మాత్రం ఒకే దిక్కు గురిపెచ్చా. ఇది నాజీర్ జీవితం అంటే. అయ్యో, నా భార్య తిట్టి ఈ దేవుణ్ణి శపించి చచ్చిపోమని చెప్పింది కాబట్టి నా భార్యకు అనుగుణంగా చేస్తే అది నాజీరు జీవితాలు కావుగా. నిజమైన నాజీరు జీవితాలు అంటే వాక్యం చేత కట్టబడే నాజీరు జీవితాలయ్యా. వ్యక్తిగత భావోద్వేగాలను బట్టి కట్టిన నాజీరు జీవితాలు కావు. నజరైట్స్ అని పిలవబడాలంటే యోగ్యతా పత్రం అనే వాక్యం మన దగ్గర ఉండాలా. అప్పుడే కదయ్యా వాక్య వధువుగా అలంకరించబడి వాక్యమే వాక్యం దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ వాక్యం ఆ వాక్యాన్ని చేరుకోగలుగుతుంది. ఇక్కడ మన జీవితాలకు, మన ఆలోచన, మన తలంపులకు, మన క్రియలకు వాక్యం అనే ఆధారం లేకుండా ఆ వాక్యంతో ఈ వాక్యమైనా జతపరచబడుతుంది. నాజీరు అంటేనే వాక్యం అని అర్థం. వాక్య ప్రకారం నడవగలిగిన వాడే నాజీరుడు. అతను ప్రత్యేకించబడతాడు. అతను ఎల్లవేళ అతను ఎల్లవేళ వాక్యం కోసం జీవించే శక్తి గలవాడుగా మార్చబడతాడు అంటాడు ఆయన.
ఏది వాక్య విరుద్ధమో దాని నుంచి దూరం జరుగుతాడు. ఏది వాక్యానుసారం కాదో దాని నుంచి ప్రత్యేకించబడతాడు. అది నాజీరు చేయబడతా అంటాడు. అయ్యా, ఈ గడియ వర్తమానం నిన్ను ఖచ్చితంగా జ్యూస్ కాదయ్యా, ప్రభురాత్రి బదులు వైన తీసుకోమంటే ఇది వాక్యం సెలవిచ్చినప్పుడు ఈ వాక్యం దగ్గర కట్టబడిన వాడే నాజీరు. వాక్యం ఎట్లా కట్టబడుతుందో అలా కట్టబడుతున్నారు నాజీరులయ్యా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు మరొక వర్తమానంలో, సమయం దృష్టి పెట్టుకుని ముందుకు సాగిపోతున్న వేగవంతంగా, క్షమించాలి. ఆయన అంటాడు ఎవ్రీ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం యొక్క సంతతిలో ఉన్న ప్రతి ఒక్కరు నాజీరే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ సంతతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాజీరు చేయబడ్డ వాళ్ళే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నాజీరులుగా చేయబడ్డ దినాన్న మన పక్షాన్ని ఏ కార్యాలు జరుగుతాయో తెలుసా అయ్యా? నువ్వు వాక్య ప్రకారమైన ఆలోచన, వాక్య ప్రకారమైన తలంపు, వాక్య ప్రకారమైన క్రియలు, నీకు బాధ కలిగినా, కష్టం కలిగినా, నష్టం కలిగినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, అప్పులు వచ్చినా, ధనం వచ్చినా, నువ్వు ఒక్కరి నిలబడ్డా, కుటుంబం అంతా నిలబడ్డా, ఏ సందర్భములోనైనా సరే వాక్యాన్ని బట్టి కనుక నడవకపోతే నాజీరు కాదు. కానీ ఏ సందర్భంలోనైనా సరే నాజీరుగా ఉన్నావనుకో, నీ పక్షంలో కార్యం జరుగుతుందంటాడు దేవుడు ప్రవక్త. ఏం పని జరుగుతుందో చూద్దామా? గమనించండి. అని అంటాడు 63-0120 ఈ 63-63 ఒక్క నిమిషం అంతే 63-0120 63-0120. ప్రభువా, కేవలం మరొక్కసారి అనే వర్తమానంలో ఆయన అంటాడు 29వ పేర చూడండి. If that isn't just about the way that the enemy likes to do. ఇదే విధంగానే శత్రువు కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తానంటే చూడండి, when he can get you down. ఎప్పుడైతే వాడు నిన్ను కిందికి పట్టగలుగుతాడో, కిందికి నొక్కగలుగుతాడో, కిందికి పడేయగలుగుతాడో, but he is to try that as long as the power of God is operating through the church. కానీ వాడు కిందికి నిన్ను పడేయాలని చూస్తున్నాడు సాతానుగాడు. నీ క్రియల్లో, తలంపులో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ భక్తి జీవితంలో నిన్ను పడేద్దామని వాడు చేస్తున్న పన్నాగాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ అంటాడు, సంఘములో దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తి కదలాడుతున్నంత వరకు అది జరగడానికి వీలు లేకుండా ఉంది అంటున్నాడు ఆయన. ఆమేన్. తర్వాత చూడండి ఏమంటాడు, he would be afraid to do that when the Nazareth blessings is upon you. అయ్యా, నాజీరు చేయబడిన ఆశీర్వాదాలు నీ పైన ఉన్నప్పుడు నిన్ను తాకడానికి భయపడతాడు వాడు. నిన్ను ముట్టాలంటే భయపడతాడు. నీతో మాట్లాడాలన్నా, నీ పైకి ఒక తంత్రాన్ని ప్రయోగించాలన్నా గచ్చ 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 వణుకుతాడు వాడు. దేనికో తెలుసా? నిన్ను చూసి కాదు, నీ నాజీరు చేయబడిన ఆశీర్వాదాలు చూసి. సంసోను నాజీరు చేయబడ్డప్పుడు సాతానుగాడు ఏం చేయలేకపోయాడు. కానీ వాడు ఏం చేయలేకపోయాడు. కానీ దేవుడి ప్రవక్త అంటాడు, నాజీర్లు ఎట్లా పడిపోతారయ్యా? నాజీర్లు పడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయంటాడు ఆయన. పురుషులు ముఖ్యంగా పడిపోవడానికి, నాజీర్లు కూడా పురుషులు పడిపోవడానికి స్త్రీయే కారణం అన్నాడు. ఏ మేల్ నాజరైట్, పురుషుడు నాజీరుగా చేయబడ్డాడు పడిపోవడానికి ఎప్పుడు ఒక స్త్రీ కారణం, ఎప్పుడు కూడా స్త్రీయే కారణం. ఆ మాట వింటున్నారా? ఆదిలో సృష్టి చేయబడినటువంటి సృష్టి అంతట్లో ఆదామవలు ప్రత్యేకించబడ్డ వాళ్ళు. మిగిలిన వాళ్ళందరితో కంటే వీరితో మాత్రమే ప్రత్యేకించుకొని దేవుడు వద్ద సహవాసం ఇష్టపడి ప్రత్యేకించుకున్నాడు. కానీ ఒక స్త్రీ వల్లే ఆ వారి యొక్క నాజీరు తత్వాన్ని, ఆ నాజీరు పిలుపుని, నాజీరు యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు ప్రవక్త అంటాడు, ఇదే వర్తమానం చెప్తాడు ఆయన. ఈ రోజుకి కూడా ఇలాగే సంసోను పోగొట్టుకున్న అదే రీతిగానే ఈ రోజున కూడా ప్రతి ఒక్క క్రైస్తవులు నాజీరు అనబడిన ప్రతి ఒక్క అలాగే పోగొట్టుకుంటున్నాడు. స్త్రీతోనే
చాలా మంది అంటారు ఆడలతో ఏమవుతుందయ్యా, అసలు జరిగేది ఆడలతోని. సృష్టిలో పాపం వచ్చింది ఆడలతోని. సంఘం అంటేనే దేవుని ప్రవక్త ఏమన్నాడు, సంఘంలో స్త్రీ అని చూడు, సంఘం ఏమైందో బయటపడుతుంది అన్నాడు ఆయన. దేశాన్ని చూడాలంటే దేశంలోని స్త్రీలను చూడు, దేశం ఏం ఆత్మ కలిగిందో బయటపడుతుంది అంటాడు ఆయన. దుష్టుడు తెలిసినప్పుడు దుష్టుడు ఎలా స్త్రీల పైన వాడు కన్నేస్తా ఉంటాడు, స్త్రీలనే వాడు దగ్గర పెట్టుకోవాలని చూస్తాడు. నమాట వింటున్నారా? స్త్రీలనే వాడు మెల్లమెల్లగా వాక్యవర్ధంగా పడేసి ప్రయత్నం. నేరుగా వాడు ఆదాం దగ్గర రాలేకపోయాడు. ఆదాం ఎన్నడికి పడడు, నాజీరు చేయబడ్డవాడు. కానీ నాజీరు చేయబడ్డటువంటి ఆ ఆదాము పడాలి అంటే స్త్రీ అనే అవ్వకుండా రావాలి వాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి యొక్క విషయాల్లో అత్యధికంగా బలంగా నాజీరు చేయబడి నిలబడ్డవాడు పురుషుడే. కానీ స్త్రీ బలహీనరాలు, ఎప్పుడు కొరుకు పుండులాగా పడేస్తూ ఉంటుంది. అంటాడు, వై డిడ్ సంసోన్ ద నజరైట్ ఫెల్ డౌన్? ఎందుకని నాజీరు చేయబడ్డటువంటి సంసోన్ పడిపోయాడు? స్త్రీ వల్ల. స్త్రీయే. మరి స్త్రీలు నాజీరుగా చేయబడి దేని బట్టి పడిపోతారు అమ్మా? స్త్రీలు నాజీరుగా చేయబడితే మరి వాళ్ళకు కూడా సూచన ఉండాలిగా. పురుషులకేమో ఖచ్చితంగా ఆత్మచేత జన్మించబడడం ఒక సూచన. స్త్రీ చేత లోపరచబడక స్త్రీ మాట వినకుండా ఉండేటువంటి ఒక తత్వాన్ని, ఒక గుర్తుని దేవుడు నజరేతుగా ఇచ్చాడు. మరి స్త్రీ నాజీరుగా చేయబడితే ఇప్పుడు చూడండి, దేవుడు ప్రవక్త అంటాడు, గమనించాడు. 64-0121లో 25వ పేరు చూడండి. (64-0121) 25వ పేరాగ్రాఫ్ 25. But I think today, ఈ రోజున నేను అనుకుంటున్నాను, when we see our sisters wearing long hair, ఇప్పుడు ఈ రోజున మన సహోదరులను చూసినప్పుడు వారు పొడవాటి వెంట్రుకలు పెంచుకున్నప్పుడు, as the Bible said they should, పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగానే I think it's a Nazarite sign. స్త్రీలకు జుట్టు పెంచుకోవడమే నాజీరు చేయబడ్డ సూచన. స్త్రీ జుట్టు కత్తిరించుకుంటే తన నాజీరు తత్వాన్ని కోల్పోయినట్టు. నాజీరు తత్వాన్ని కోల్పోతే సంసోనికి జరిగినట్టే మనకు జరుగుద్ది. సంసోను శత్రువుల చేతికి అప్పపట్టంటే మనం అప్పచెప్పబడతాం. ఈ రోజున ఒక స్త్రీ జుట్టు కత్తిరించుకుంటే తన నాజీరు తత్వాన్ని కోల్పోయినట్టే. ఇది ఆమె సూచన అంటున్నాడు ఆయన. ఆమేన్. తర్వాత చూడండి అంటాడు, They want to follow the Lord. వారు ప్రభువును వెంబడించాలని ఆశపడుతున్నారు స్త్రీలు. And I know that sounds flat. నాకు తెలుసు అది ఎందుకో చప్పగా ఉంది వినడానికి. ఇది I want it go home. See, because it is. మీరు ఇంటికి వెళ్ళి దీన్ని చూడాలని ఆశపడతా ఉన్నాను. It looks like somebody is trying to do, keep a something that God told them to do. No matter what the price, the world has to say about it out there. 26వ వచనం 26వ పేర చూడండి. I know they stand criticism. ఈ భక్తి ప్రకారంగా ఏ స్త్రీ అయినా నడవాలంటే విమర్శకు నిలబడాల్సిందే. అయ్యా వింటున్నారా స్త్రీలు? ఈ వర్తమాన ప్రకారంగా మీరు నడిస్తే ఈ లోకం మిమ్మల్ని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటది. ఖచ్చితంగా ఏంది ఇలాంటి చూపు కనబడుతున్నావు, ఇలా కనబడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి జీవితం అప్పుడే ముసలాన్ని అయిపోయినావా, రకరకాల మాటల చేత ఈ ప్రపంచము చేత మీరు వర్తమానం నిలబడ్డప్పుడు ఆ ప్రపంచం అంతా మిమ్మల్ని ఖచ్చితంగా విమర్శిస్తుంది. తర్వాత But if we wasn't criticized, అయ్యా వాక్య ప్రకారంగా నిలిచినప్పుడు మనము గనక విమర్శించబడకపోతే then there would be something wrong. ఏదో మనలో తప్పిదం ఉన్నట్లు. కరెక్టేనా? మనం వాక్య ప్రకారంగా నడిచినప్పుడు మనల్ని విమర్శించకపోతే ఏదో మనలో తప్పున్నట్టు మన దయ్యం పట్టుకున్నట్టే. విమర్శ ఎప్పుడు వస్తుందో తెలుసా? వాక్య విరుద్ధంగా నడిస్తే విమర్శ రాదు. వాక్యం బట్టి నడుచుడు, విమర్శలు, సనుగుళ్ళు. వాక్య ప్రకారం నడిస్తే చాలు. ఎందుకంటే ప్రజలకు వాక్యం నచ్చదు. కానీ ఒక నిజమైన నజరేతులు, నిజమైన నాజీరు చేయబడ్డవాడు వాక్యమైన యోగ్యత ప్రకారం వెళ్తాడు. వాక్యాన్ని దాటి వెళ్ళలేడు. నాజీరు చేయబడ్డ లక్షణం అది. వాక్యమే నాజీరులో మనల్ని మలిచేది అని అంటాడు.
ఒకవేళ నువ్వు వాక్యం కోసం నిలబడ్డప్పుడు నిన్ను ఎవడు విమర్శ చేయట్లేదా, అయితే నువ్వు సాతాను గారి చేత పట్టబడ్డట్టే. కానీ నువ్వు వాక్యం చేత నడిచినప్పుడు నిన్ను ఎవడైనా విమర్శించాడా, సంతోషించు, నువ్వు సరైన మార్గంలో నిలబడ్డావు. ఐఎమ్ ఇన్ ద రైట్ ప్లేస్. నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన మార్గంలో నిలబడ్డా. విమర్శించు వాడి ప్రతి నోరు దేవుడు ముయ్యకపోతాడా? మనల్ని గేలు చేయి వాడి పక్షాన మనకు యుద్ధం చేసి మనల్ని గెలిపించకపోతాడా? వాడికే ఒకరోజు మనం తీర్పు తీర్చకపోతామా? నాజీరులము, మన నాజీరు ఆశీర్వాదాల్ని, మన నాజీరు పిలుపుల్ని మర్చిపోకూడదు అంటాడు ఆయన. నజరేట్ వావ్, నజరేట్ కాలింగ్, నజరేట్ బ్లెస్సింగ్, ఈ మూడు వేరు వేరు. నాజీరు పిలుపు వేరు, నాజీరు ఆశీర్వాదం వేరు, నాజీరు మొక్కుబడి వేరు. ఈ మూడు ఆశీర్వాదాలు వేరు వేరు, మూడు స్థితిగతులు వేరు వేరు. ఆయన అంటాడు, బ్రణంగా తనని చెప్పుకుంటాడు, అయ్యా నన్ను బాల్య దశ నుంచే సంసోను పిలిచినట్టుగా, సమూయేలును పిలిచినట్టుగా, యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను పిలిచినట్టుగా నన్ను నజరేతుగా పిలిచాడు, నాజీరుగా పిలిచాడు. ఎట్లా నాజీరుగా పిలిచాడు అంటే, నువ్వు చిన్న బాల్య దశ నుంచే నువ్వు మద్యమునైనను పొగ తాగుటైనను చేయకూడదని దూత చేత పిలవబడ్డవాడైనా. దూతే ప్రత్యక్షమై ఆయన తాగబోతూ ఉంటే, నో నువ్వు తాగొద్దు, ఎందుకో తెలుసా, నాజీరు చేయబడ్డవాడు నువ్వు. నీ నాజీరు ఆశీర్వాదం నీ పైన ఉండగా ఎలా నాజీరు తత్వాన్ని పోగొట్టుకుంటావు? వాక్యము వాక్యము వాక్యమే నీ యోగ్యత పత్రము. అయ్యా నేను దీన్ని ముగించే ప్రయత్నం చేస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే. నాజీరులుగా ఉండాలనుకుంటున్నారా? రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నాజీరులుగా ఉండాలనుకుంటారా? వాక్యమే నీ ప్రతి క్రియకు ఆధారమై ఉండాలా. వాక్య ప్రకారంగానే చేయగలగాల. కోపం నుంచి వేరుగా లేకపోయాం, నాజీరులు ఎలా అవుతాము? సహనాలు పెంచుకోలేకపోయాం, నాజీరులు ఎలా అవుతాము? ప్రేమలో ఎదగలేకపోయాం, నాజీరులు ఎలా అవుతాము? వాక్యంలో బలపడలేకపోయాం, నాజీరులు ఎలా అవుతామయ్యా? క్షమించడంలో క్రీస్తు వల్ల మారలేకపోయాం, నాజీరులు ఎలా అవుతాము? సనుగు గోడలు మానలేకపోయామే, నాజీరులు ఎలా అవుతాము? నాజీరు అన్నబడ్డవాడు దేవుడు ఆత్మచేత జన్మించబడ్డవాడు. నాజీరు అన్నబడ్డవాడు నాజీరు ఆశీర్వాదాలు కొనసాగించేవాడు. నాజీరు అన్నబడ్డవాడు నాజీరు పిలుపుల ముందు కొనసాగేవాడు. నాజీరు అన్నబడ్డవాడు వాక్యం అనే యోగ్యత పత్రం మీద కట్టబడ్డవాడు. నేను నాజీరునయ్యా అని చెప్పుకోగలిగాను ఒక రోజున. ఎప్పుడో తెలుసా, నా ప్రతి క్రియ, తలంపు, ఆలోచన, మాట, క్రియ అన్ని వాక్య ప్రకారం నడిచినప్పుడు, క్రీస్తు కోసమై వాక్య విషయమే బతికినప్పుడే నాజీరులమయ్యా. అలాంటి ఒక నాజీరు ఆశీర్వాదాలు మీకు రావాలని ఆశపడుతున్నాను నేను. ఒకవేళ మీలో ఎవరైనా నాజీరులుగా ఉండాలి తప్పిపోయినారా? ఒకప్పుడు నాజీరులుగానే అడుగు పెట్టి ఈ రోజు నాజీరులుగా ఉండాలో తొలగిపోయినారా? ఆ వర్తమానం చెప్పినట్టుగా ఒక్కసారి అడగండి, ప్రభువా కేవలం మరొక్కసారి అడగండి. దేవుని ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే సంసోను ప్రభువా కేవలం మరొక్కసారిని ప్రార్థన చేయగానే ఆ 7 జడలు కలిగినటువంటి పొడవైన జుట్టు మరలా అప్పటికప్పుడే ఒక్కసారి పెరిగి ఫిలిస్తీయుల సమస్తాన్ని తనతో పాటు చంపడానికి కావలసిన శక్తిమంతుడిగా మరలా నాజీరు ఆశీర్వాదం బలాన్ని ఇచ్చింది అన్నాడు ఆయన. ఒక్కసారి ప్రభు మరలా అడుగుదాం, నాజీరులుగా ఉందామయ్యా. బూతుల నుంచి దూరం జరుగుదాం, కోపాల నుంచి దూరం జరుగుదామయ్యా. భక్తిహీనత నుంచి, ప్రార్థన రహిత జీవితాల నుంచి, వాక్యము ధ్యానించిన స్థితిలో నుంచి, కోపాల నుంచి, తాపాల నుంచి, కక్షల నుంచి, వీటన్నిటి నుంచి దూరం జరిగి వాక్య విషయమే ప్రత్యేకించబడి నాజీరుల పోదామయ్యా. అలాంటి ఒక నాజీరులయ్యా గొప్ప భాగ్యం మీకు అనుగ్రహించబడును గాక. బోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిత్తం దీన్ని 2వ భాగాన్ని తర్వాత మాట్లాడుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు రూబెన్ బ్రదర్ గారు చెప్పబడిన వాక్యం మనందరిలో కూడా కార్యం జరుగులాగా, ఈ కుటుంబం కూడా నాజీరు చేయబడినట్లుగా, ప్రతి ఒక్కరు నాజీరులుగానే ఉండినట్లుగా, సంఘమంతా కూడా నాజీరులుగానే ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్లై ప్రార్థన చేయండి. అడగండి ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా కేవలం ఒక్కసారి నన్ను మరలా నాజీరుగా చేయను. ఆయన నేను నాజీరుగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా. నాజీరుగా ఉన్నప్పుడు సాతాను తాకడానికి భయపడతానని తెలిసిన ఆయన, కానీ ఆ నాజీరు నేను ఉన్నప్పుడు సంసోను కోల్పోయినట్టుగానే శక్తిని కోల్పోయిన వాడని అయ్యానయ్యా. కానీ ఈసారి అలా కోల్పోవాలని ఆశపడతలా. నేను మరలా ఆ పూర్వ బలాన్ని పొందుకోవాలనుకుంటున్నా. మరలా నన్ను నేను నాజీరుగా చేద్దాం అనుకుంటున్నా. నా వ్రత దినాలు ప్రారంభిద్దాం అనుకుంటున్నా. వ్యర్థంగా పోయిన దినాల గురించి నేను ఇక బాధపడడం లేదు, కానీ జయించబోయే మరలా చేయబోయే ఆ వ్రత దినాల్లో కావాలి ప్రభు అని అడుగుదాం ఒకసారి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్న స్తోత్రం స్తోత్రం.
మహోన్నతుడ, మహాగరుడ, సర్వాధికారి అయిన దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయమున ప్రభానికి స్తోత్రాలు. మా ప్రియ సహోదరుడు ప్రభా సామీల్ బ్రదర్ యొక్క కుటుంబంలో ప్రభా ఈ విధంగా కూడుకున్నటకు ప్రభానికి స్తోత్రాలు. ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, నీ కృపను బట్టి నీకేమి ఇచ్చి కూడా నిర్ణయం తీర్చగలుగుతాడు దేవా. ఇంతవరకు ప్రభానికి స్తోత్రాలు ప్రభా. ఈ సేవకుని మీరు నిలబెట్టి ప్రభా అతన్ని మరుగు చేసి ప్రభానికి స్పందనాలు ప్రభా. ఇగో నాజీరులు అన్నటువంటి అంశంతో ప్రభా మాతో మాట్లాడి ప్రభా. ఇగో ప్రభా నాజీరు చేయబడిన వారంటే ప్రభా ఇగో దేవానికి వందనము స్తోత్రం. నీ కోసమే ప్రత్యేకించబడినటువంటి వారని ప్రభా. ఆ విధంగానే ప్రభా మాకు బయలుపరచబడి ఉంటున్నది కానీ ప్రభా ఇగో ప్రభా ఈ కాలంలో ప్రభా ఇగో మేమే నాజీరులమని ప్రభా మాకు గుర్తు చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనములు ప్రభా. నిజమే ప్రభా, నీ ఆత్మ చేత ప్రభా, నీ వాక్యం చేత ప్రభా ఎప్పుడైతే మేము ప్రభా రూపు పొందుతామో ప్రభా ఇగో ఆ నిజమైనటువంటి నాజీరులము మేమే అయి ఉంటున్నాము ప్రభా. కానీ ప్రభా ఇగో తెలిసి తెలియక ప్రభా ఆత్మీయ మతి మార్పులో ప్రభా మేము ఉంటుండగా ప్రభా మరొకసారి ఆ గుడ్డితనం నుంచి ప్రభా మరొకసారి వెలుగును ప్రకాశింపజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మా అందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇగో ప్రభా నీ యొక్క వాక్యము బయలుపరచబడినప్పుడు ప్రభా ఇగో విన్నప్పుడు ప్రభా ఇగో ప్రతి విషయంలో ప్రభా మేము అయోగ్యులుగానే ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అవును ప్రభా మా అందరినీ కూడా క్షమించమని ప్రార్థిస్తా ఉంటున్నాం ప్రభా. నాజీరులో ఉండుటకే ప్రభా ఇగో మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు అని ప్రభా మరొకసారి మాకు జ్ఞప్తికి తెచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. అవును ప్రభా మా మాటల వల్లనో, మా తలంపుల వల్లనో, మా క్రియల వల్లనో ప్రభా ఇగో మా కుటుంబాలను కట్టుకోలేక, మా బంధువులను కట్టుకోలేక ప్రభా ఇగో దేవానికి వందనము స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఆ సంసోను పడిపోయినటువంటి స్థితిలోనే మేము ఉండి ఉంటుండగా ప్రభా తిరిగి మరొక్కసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. తిరిగి ఆ సంసోను ఏ విధంగా అయితే బలమును పొందుకొని ఉంటున్నాడో ప్రభా అదే యొక్క శక్తిని, బలాన్ని ప్రభా మేము తిరిగి పొందుకొని ప్రభా నీ యొక్క నిజమైనటువంటి నాజీరులుగా ఉండుటకు ప్రభా నీ శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ప్రభా ఇక్కడ ఉన్న అందరినీ బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. అవును దేవానికి వందనములు రాజా. మేము అన్నిట్లో బలహీనమైనప్పటికీ ప్రభా తిరిగి ప్రభా నీ జీవమ సంబంధమైనటువంటి వాక్యం ద్వారా ప్రభా ఇక మేమేమై ఉండవలసి ఉంటున్నదో ప్రభా, ఏ విధంగా మేము శక్తిని కలిగి ఉండవలసి ఉంటున్నదో ప్రభా మాకు జ్ఞప్తికి తెచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. నీ యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా కలిగి ఉండబట్టి ప్రభా మేము శక్తిమంతులుగా మారుతూ ఉంటున్నాము ప్రభా. అదే మేము ప్రభా ఇవ నీ నాజీరులమని మాకు జ్ఞప్తికి తెచ్చి ఉంటున్నాం ప్రభా. ఇవి అదే విధంగా దేవానికి స్తోత్రాలు. స్త్రీలైనటువంటి వారు కూడా ఏ విధంగా నాజీరు చేయబడి ఉంటున్నారో ప్రభా ఇగో దాన్ని కూడా మీరు బయలుపరిచి ఉంటున్నారు ప్రభా. ఇగో ప్రభా ఎంటికలు పెంచుకునటం వల్ల ప్రభా నాజీరులని అనబడతా ఉంటున్నారని ప్రభా ఇగో దేవానికి వందనము స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇంకా నువ్వు దేవా ప్రతి దాంట్లో నీ గురించి ప్రభా ఇగో విమర్శించబడినప్పుడు ప్రభా నాజీరులు అనబడతారని నువ్వు సెలవిస్తూ ఉంటున్నావు కనుక ప్రభా ఆ విధంగా ప్రభా అన్నప్పుడు ప్రభా మేము సంతోషించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కానీ ప్రభా ఆయనకి వందనము స్తోత్రాలు. ఒకనొక స్థితిలో ప్రభా ఇగో ముఖమును చిన్నబుచ్చుకున్నటువంటి వారిగానే ఉండి ఉంటుండగా ప్రభా ఇగో వారు ఆ విధంగా ఉండకుండా ప్రభా నీలో సంతోషించేటువంటి యొక్క ధన్యతను, భాగ్యంను, ఆ బయలుపాటుని సమయం ఇచ్చి ఉంటుండగా ప్రభా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. ఇగో దేవా ఈ యొక్క సంతోషంను ప్రభా మేము వేళ కలిగి ఉండే భాగ్యం దయచేయండి దేవా. ఇగో నీకు ప్రభా నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు ప్రభా విమర్శలు వచ్చినప్పుడు ప్రభా బహుగా సంతోషించాలని లేఖనం సెలవిచ్చిన రీతిగానే ప్రభా ఈ యొక్క బయలుపాటును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ లోకం నుంచి వేరైనప్పుడే ప్రభా మేము నీ వాక్యానుసారంగా జీవించినప్పుడే ప్రభా నీ నాజీరులు అనబడతామని నువ్వు సెలవిచ్చి ఉంటున్నావు కనుక ప్రభా ఇగో అంత మంచి గొప్ప ధన్యతను, భాగ్యం ఇచ్చి ఉంటుండగా ప్రభా మాకు ఈ లోక సంబంధమైనది ఏది వచ్చినప్పటికీ ప్రభా మేము ధైర్యంగా ఎదుర్కొన్నటకు ప్రభా శక్తిమంతులకు ఉన్నట్లు ప్రభా నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించి ఉంటుండగా ప్రభా ఇగో దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకించబడినటువంటి ప్రభా జనాంగంగా మమ్మల్ని ఎన్నుకొని ఉంటున్నావు ప్రభా. అవును దేవానికి స్తోత్రం. నీ నాజీరులుగా ఉండుటకు మాకు ప్రభా మమ్మల్ని ఇష్టపడి ఉండబట్టి ప్రభా ఈ విధంగా మమ్మల్ని అందరినీ సమకూర్చి ఉంటున్నావు అని మేము నమ్ముతా ఉంటున్నాం ప్రభా. ఇగో ప్రతి విషయంలోనేమి ప్రభా నీకు స్తోత్రాలు. నీకు నీ యొక్క వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండుటకును ప్రభా దాంట్లో మేము ఫలించినట్లును ప్రభా ఇగో మేము అందరము ప్రభా బలంగా ఉండుటకు నీ శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇగో ఆదిత్యం ఇచ్చినటువంటి కుటుంబానికి కూడా ప్రభా లాంటి శక్తిని, బలాన్ని, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇవి అనేక మార్లు పడిపోయినప్పటికీ ప్రభా దేవానికి స్తోత్రం. మేము ఎవరు యోగ్యులు కానప్పటికీ ప్రభా
ఇక తిరిగి ప్రభా మేము నాజీరులు ఉండుటకు ప్రభా నువ్వు ఇష్టపడి ఉండబట్టే ప్రభా ఈ యొక్క వర్తమానం ఇచ్చి ఉంటున్నామని మేము నమ్ముతా ఉంటున్నాం. ఇగో ఇంతకన్నా గొప్ప భాగ్యము మాకు ఈ లోకంలో ఏది లేదు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇక అంత ధన్యతను భాగ్యం ఇచ్చి ఉంటుండగా ప్రభా, ఇక దేవానికి స్తోత్రాలు. దానికి తగినట్లుగా మేము నలిసే భాగ్యం మాకు దయచేయండి. నీ వాక్య ప్రకారమైనటువంటి సంపూర్ణతలో మమ్మల్ని అందరినీ ఎదిగింపజేయమని ప్రార్థిస్తా ఉన్నాం. సహాయం దయచేయండి. ఇంతవరకు ప్రభా మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా మాలో అనేక తప్పిదములు ఉండి ఉంటుండగా ప్రభా వాటన్నిటిని సరి చేసుకొని ప్రభా నిజమైనటువంటి నీ నాజీరులు అనబడుటకును ప్రభా, నీ నిజమైనటువంటి నాజీరులుగా ఉండుటకును ప్రభా మమ్మల్ని శక్తిమంతులుగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంకా మాలో ఉన్నటువంటి సమస్తాన్ని ప్రభా మాలో నుంచి దూరపరిచి ప్రభా నీ నిజమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితము ప్రతి కుటుంబం మేము మా కుటుంబాలన్నీ కలిగి ఉండి ప్రభా నీకు మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా ఉండే భాగ్యం నీకు మా అందరికీ అనుగ్రహించి సహాయము దయచేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. సర్వశక్తి సంపన్నుడా, నా ప్రియమైన సహోదరుడు చేసిన ప్రార్థనతో మేము అందరం ఏకీభవిస్తున్నాం. మమ్మల్ని నాజీరులుగా చేయండి ప్రభు. మేము నాజీరులుగానే ఎన్నిక చేయబడ్డ వారము, మాకు తెలియకుండానే సంవత్సరం వల్ల మా శక్తిని కోల్పోయిన వారిగా ఉన్నాం నాయన. మరలా ప్రభు కేవలం మరొక్కసారి మాకు శక్తిని అనుగ్రహించండి. మరలా మా వ్రత దినాలను మేము ప్రారంభించాలనుకుంటున్నాం. మరలా మేము నాజీరులుగా జీవించాలనుకుంటున్నాం. ఇది మొదలుకొని సమస్త వాక్య విరుద్ధమైన వాటన్నిటి నుంచి దూరం జరిగి నాయన వాక్యమైన యోగ్యత పత్రము చేత మరలా నాజీరులుగా జీవిస్తాం నాయన. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. నాజీరులుగా ఉండుటకై మీరు వాక్యం అనేటువంటి ప్రభా యోగ్యత పత్రం మీద మాత్రమే కట్టబడిన సహాయం నేను సమకూర్చబడిన ఈ పిల్లలు ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నారు. వీరి కుటుంబాలు, వీరి వ్యక్తిగత జీవితాలు, వీరందరినీ కూడా వాక్యం అనే యోగ్యత పత్రం మీద వాక్యానికి విరుద్ధంగా ఉన్న దానికి దూరంగా జరుగుతూ వాక్యం అనే దానిపైన మాత్రమే కట్టుకునే నాజీరులుగా తయారు చేయండి ప్రభా. ఇకపైన నాయన అడుగు ప్రతి వాడికి ఎందుకు నువ్వు అబద్ధం ఆడవంటే నేను నాజీరు చేయబడ్డవాన్ని, ఎందుకు నువ్వు తాగవంటే నేను నాజీరు చేయబడ్డవాన్ని, ఎందుకు నువ్వు కోప్పడట్లేదంటే నేను నాజీరు చేయబడ్డవాన్ని, ఎందుకు నువ్వు పాపం చేయట్లేదు నేను నాజీరు చేయబడ్డవాన్ని, ఎందుకు నువ్వు దెబ్బడట్లేదు నేను నాజీరు చేయబడ్డవాన్ని, ఎందుకంటే నువ్వు ప్రార్థన మానట్లేదంటే నేను నాజీరు చేయబడ్డవాన్ని అని చెప్పగలిగే నాజీరులుగా తయారు చేయండి. ఆత్మ చేత జన్మించబడిన నాజీరులుగా తీర్చిదిద్దండి. నాజీరు తత్వాన్ని పోగొట్టుకోకుండా, నాజీరు పిలుపును పోగొట్టుకోకుండా, నాజీరు ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా నీ కోసం ప్రభు కాన్సెక్రేటెడ్ ప్రత్యేకించబడిన జనాంగంగా నాజీరు చేయమని ఈ కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చండి ప్రభు. ప్రతి లోటైన సమస్తాన్ని సరి చేయండి ప్రభు. ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి ప్రభు. కట్టబడవలసిన గృహ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ గృహానికి చక్కని ప్రత్యక్షత అనుగ్రహించండి నాయన. పిల్లల యొక్క చదువుల్లోనూ, వివాహాల్లోనూ, ఉద్యోగ విషయాలు కూడా తోడుగా ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబానికి శాంతి సమాధానం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబంలో సమాధాన కర్తలుందురు గాక. వీరితో పాటు కూడి వచ్చిన వీరందరి పైన కూడా నీ నాజీరు పిలుపు ఆశీర్వాదాలు కుమ్మరింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ నాజీరులుగా మలచును గాక. ఆమేన్. ఆమేన్.